మనం ఇవాళ కొత్త టాపిక్ మొదలు పెడుతున్నాం అండి. టీచింగ్ యాప్టిట్యూడ్ కంప్లీట్ చేసుకున్నాం. అది యూనిట్ 1 అని అంటాం. పేపర్ 1 లో 10 యూనిట్స్. ఫస్ట్ యూనిట్ టీచింగ్ యాప్టిట్యూడ్ వీ హావ్ కవర్డ్. నౌ వీఆర్ గోయింగ్ ప్రొసీడింగ్ టు సెకండ్ యూనిట్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. ఈ రీసెర్చ్ యాప్టిట్యూడ్, వై రీసెర్చ్ యాప్టిట్యూడ్, ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. మనం ఐదర్ ఆఫ్ పిహెచ్డి ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్ట్, ఈ రెండింటికే కదా వెళ్ళేది ఎవరు వెళ్ళినా కానీ. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్ట్ కు పెడతాం కనుక టీచింగ్ ప్రొఫెషన్ లోకి వెళ్తున్నారు కనుక టీచింగ్ యాప్టిట్యూడ్ ఈస్ ది మస్ట్ సబ్జెక్ట్ ఇన్ విచ్ యూ షుడ్ హ్యావ్ సమ్ నాలెడ్జ్, అంతే కదా. సో అది ఫస్ట్ యూనిట్ చేశారు, ప్రైమ్ యూనిట్. కవరేజ్ కూడా ఎక్కువ ఇచ్చాం మనం. రెండోది పిహెచ్డి ఎంట్రన్స్ కూడా మనం ఇది దృష్టిలో పెట్టుకొని రాస్తున్నాం. ఇది వరకు ఎంఫిల్ ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు ఎంఫిల్ లో ఒక పేపర్ ఉండేది, రీసెర్చ్ మెథడాలజీ అని ఒక పేపర్ ఉంటుంది ఎంఫిల్ కోర్సులో. ఇప్పుడు పిహెచ్డికి వెళ్ళడానికి ఎంఫిల్ అవసరం లేదు, ఎంఏ చాలు. మనం ఎంఏలో రీసెర్చ్ మెథడాలజీ చదవం కనుక ఈ ఈ పేపర్ ద్వారా, ఈ నెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళు మనకి ఎంత యాప్టిట్యూడ్ ఉంది వీటికి రీసెర్చ్ చేయడానికి అనే దానికి ఈ టాపిక్ ఇంట్రడ్యూస్ చేశారు. టీచింగ్ యాప్టిట్యూడ్ కొంచెం టెర్మినాలజీ చాలా జనరల్ గా ఉంటుంది, మీరు గమనించి ఉంటారు. పెద్ద టెక్నికల్ టెర్మినాలజీ అనేది పెద్దగా కనపడదు. కానీ ఇందులో రీసెర్చ్ ఆప్టిట్యూడ్ లో టెర్మినాలజీ ఈజ్ వెరీ టెక్నికల్. టెక్నికల్ వర్డ్స్, కీ వర్డ్స్, టెక్నికల్ టెర్మినాలజీ, టిపికల్ టెర్మినాలజీ. తర్వాత ఆ టీచింగ్ యాప్టిట్యూడ్ లో లాగా ఇక్కడ పేరు చూడగానే విషయం అర్థం కాదు. ఆ పేరుకి ఉన్న విషయం ఏమిటో మనం తెలుసుకోవాల్సిందే. సో ఒక పేరు ఒక స్పెసిఫిక్ పర్పస్ ని బాగా ఎక్కువగా ఇక్కడ రెఫర్ చేస్తుంది. వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ దిస్ రీసెర్చ్ యాప్టిట్యూడ్? యాప్టిట్యూడ్ అంటే వాట్ ఈస్ ది ఇంట్రెస్ట్ దిస్ క్యాండిడేట్ ఈస్ పొజెసింగ్ టు ప్రాసిక్యూట్ హిస్ స్టడీస్ ఇన్ రీసెర్చ్ వింగ్. ఇది కావాల్సింది. అసలు ఇక్కడ మొదలు తెలుసుకోవాల్సిన రీసెర్చ్ అంటే ఏమిటి? సెర్చ్, రీసెర్చ్. మనకి రెండు మాటలు తెలుసు. సెర్చ్ అంటే మొట్టమొదలు ఏదైనా ఒక విషయాన్ని కనిపెడితే సెర్చింగ్ అంటాం. ఆ కనిపెట్టిన విషయాన్ని ఇలాబరేట్ గా దాన్ని ఇంకా మరింత ఇన్ఫర్మేటివ్ గా తయారు చేయడానికి కానీ, లేదు ఆ కనిపెట్టిన విషయం ఈజ్ ఇట్ అబ్సల్యూట్ ఆర్ నాట్, ఇంకేమైనా యాడ్ చేయాలా, ఇది కరెక్ట్ గా ఉందా లేదా, దీని వ్యాలిడిటీ ఎంత అనేది చూడటానికి కానీ దాన్ని రీసెర్చ్ చేస్తాం మనం ఆ టాపిక్ ని. అలా కూడా మనం జనరల్ గా రీసెర్చ్ అంటే అదే అర్థం. ఇంకొకటి ఏమిటంటే రీసెర్చ్ అంటే మనం ఒక ప్రాబ్లం వస్తుంది మనకి, ఒక ఆఫీసులో కానీ మన ప్రొఫెషన్ లో కానీ మనకి, లేదు వ్యక్తిగత జీవితంలో కానీ మన మన సొంత పర్సనల్ లైఫ్ లో కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అంటే మనకు సొల్యూషన్ కావాలిగా. సొల్యూషన్ కావాలంటే అది మన కళ్ళ ముందుకు వచ్చి కూర్చోదుగా, వెతుక్కోవాలిగా. సో వీ హ్యావ్ టు రీసెర్చ్ ఫర్ దట్. సెర్చ్ చేసినప్పుడు ఉన్న ఉన్న సొల్యూషన్స్ కొన్ని కనపడతాయి. దెన్ యూ హ్యావ్ టు గో ఇన్ టు రీసెర్చింగ్ దోస్ థింగ్స్ విచ్ ఈజ్ అప్లికబుల్ టు యూ. ఆ విధంగా రీసెర్చ్ అనే దాన్ని మనం ఈ పర్పసెస్ కోసం మనం చేస్తూ ఉంటాము అన్నమాట. ఈ రీసెర్చ్ అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకున్న తర్వాత రీసెర్చ్ ని ఏ విధంగా డిఫైన్ చేశారు ఒక ఒక సైంటిఫిక్ గా మాట్లాడేటప్పుడు. ఇక్కడ నా ఉద్దేశం సైంటిఫిక్ అంటే ఒక సిస్టమేటిక్, లైక్ ఏ సబ్జెక్ట్. ఒక సిస్టమేటిక్ సబ్జెక్ట్ గా మనం దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు దాని డెఫినేషన్ అనేది కూడా చెప్తాం. ఖచ్చితంగా డెఫినేషన్ అంటే లక్షణం అంటామే మనం సంస్కృతంలో. దానికి ఉండేటటువంటి టిపికల్ క్యారెక్టరిస్టిక్ మాత్రమే అందులో ఉండాలి. దానికి అతివ్యాప్తులు అనవ్యాప్తులు అవ్యాప్తులు అతివ్యాప్తులు ఉండకూడదు అనమాట. అందుకని మనం డెఫినేషన్, అసలు రీసెర్చ్ అంటే ఏమిటి అనేది డెఫినేషన్. అయితే డెఫినేషన్ ఒక్కటే ఉంటుందంటే నాట్ నెసెసరీలీ. అకాడమిషియన్స్ బోల్డ్ అంతమంది ఉంటారు ఈ ప్రొసీజర్స్ గురించి మనకి సెర్చ్ చేసి చెప్పిన వాళ్ళు. వాళ్ళు కొందరు వేరు వేరు డెఫినేషన్స్ ఇవ్వచ్చు. ఓకే, ఎన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. తర్వాత ఈ రీసెర్చెస్ నేను చెప్పాను మీకు చాలా రకాలుగా జరుగుతాయి. కొత్తది కనిపెట్టడానికి జరగచ్చు, ఉన్నది ఇంప్రూవ్ చేయడానికి జరగచ్చు, ఉన్నది కరెక్టా కాదా అని వ్యాలిడేట్ చేయడానికి జరగచ్చు. సో మెనీ థింగ్స్ హ్యాపెన్. ఏ యాంగిల్లో జరుగుతాయి అంటే ఒక జీవితానికి ఉన్న అన్ని యాంగిల్స్ చదువుతాయి. మీ సైన్స్ సబ్జెక్ట్ లో వస్తాయి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో, లిటరేచర్ లో వస్తుంది, హ్యుమానిటీస్ లో వస్తుంది, సొసైటీలో వస్తుంది, సైకాలజీలో, అన్ని సబ్జెక్టుల్లోనూ వి రిక్వైర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇదంతా ఎందుకు కావాలండి? సొసైటీలో ఒక మంచి
వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలగాలంటే మన ప్రవర్తన సరిగ్గా ఉండాలంటే ఈ విషయాలన్నీ తెలియాలి. కనుక ఈ ఈ ఇవన్నీ మనం కన్సిడర్ చేసినప్పుడు ఈ రీసెర్చ్‌కి ఒక క్లాసిఫికేషన్ అనేది ఏదైనా చేశారా సబ్జెక్ట్ వైస్ గాని? వాట్ ఆర్ ది వేరియస్ క్లాసిఫికేషన్స్ ఇన్ దిస్ రీసెర్చ్ ప్రొసీజర్? రీసెర్చ్ ప్రొసీజర్‌లో ఎన్ని రకాలుగా క్లాసిఫై చేశారు? చేసిన తర్వాత ఈ ఈ క్లాసిఫికేషన్ అయిన తర్వాత అన్నింటికి ప్రొసీడింగ్ ఒక్కలాగానే ఉంటుందా రీసెర్చ్‌కి? వేరువేరుగా ఉంటుందా? అన్ని చోట్ల ఒకలాగే పనికొస్తుందా? ఒక సైన్స్ ఎక్స్‌పెరిమెంట్ చేసేదానికిని, ఒక సొసైటీలో ఏదో డిగ్రీ ఆఫ్ లిటరసీ ఒకటి స్టడీ చేసేదానికి రెండిటికి ఒకలాగే ఉంటుందా? రీసెర్చింగ్ ప్రాసెస్ ఉండదు. తేడాలుంటాయి. అంచేత ఏ టైప్ ఆఫ్ రీసెర్చ్‌కి ఏ రకమైనటువంటి మెథడాలజీ ఉంటుంది. ఏ రకంగా మనం ప్రొసీడ్ అవ్వాలి అయింది. మొత్తానికి మనం ఒక మెథడాలజీని పెట్టుకున్నాం. సబ్జెక్ట్‌ని బట్టి రిసర్చ్ చేసుకున్నాం. మన ఇంట్రెస్టింగ్ టాపిక్‌లో బాగుంది. చేసిన తర్వాత మనం వచ్చినటువంటి రిజల్ట్స్‌ని టాబ్యులేట్ చేయాలిగా. మీ ఫైండింగ్స్ అన్ని టాబ్యులేట్ చేయాలిగా. దాన్ని డాక్యుమెంటేషన్ చేయాలిగా. చేసి మీ అనాలిసిస్ చేయాలిగా ఆ రిజల్ట్స్‌ని. దాన్ని బట్టి మీ రిజల్ట్ ఏమిటో రాయాలిగా. ఆ రిజల్ట్ ఈ ఒక పర్టిక్యులర్ ఇన్స్టెన్స్‌కేనా లేకపోతే కెన్ యూ జనరలైజ్ ఇట్ ఆర్ నాట్ అనేది చూడాలి కదా! ఇవన్నీ ఇటువంటి విషయాలన్నీ మనం ఈ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ అనే దాంట్లో మనం రీసెర్చ్‌కి వెళ్తున్నాం గనక ఇవన్నీ మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కనుక నెసెసరీలీ నాట్ మచ్ ఇన్ డీటెయిల్. బేసిక్‌గా ఈ విషయాలన్నీ తెలియాలి కనుక వాటిని ఇన్ దేర్ ఔటర్ పెరిఫరీ మనం చూడబోతున్నాము అన్నమాట. సో నౌ వి ఆర్ గోయింగ్ ఇంటూ దిస్ సెకండ్ యూనిట్ పేపర్ 1 యూనిట్ 2 రీసెర్చ్ ఆప్టిట్యూడ్. ది పార్ట్ 1 అంటే ఫస్ట్ పేపర్ అన్నమాట. సో దీనికి ఫస్ట్ స్లైడ్‌లో వాట్ ఈస్ రీసెర్చ్? ఫస్ట్ థింగ్ వి ఆర్ స్టడీయింగ్ అబౌట్ రీసెర్చ్. సో వాట్ ఈస్ రీసెర్చ్? రీసెర్చ్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ టు గెయిన్ న్యూ నాలెడ్జ్. రీసెర్చ్ అంటే ఏమిటి? సెర్చ్డ్ ఆల్రెడీ ఒక రిజల్ట్ ఉంది. రీసెర్చ్ అంటే యూ వాంట్ టు యాడ్ సమ్ న్యూ వాలిడేషన్, న్యూ నాలెడ్జ్ టు వాట్ ఈస్ ఆల్రెడీ గివెన్ టు అస్. మనకున్న నాలెడ్జ్‌ని యాడ్ చేయడానికి. దాన్ని చేయడానికి మనం ఒక సిస్టమాటిక్‌గా దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్. ఇక్కడ సైంటిఫిక్ అంటే సైన్స్ అని కాదు. సిస్టమాటిక్ ఇన్వెస్టిగేషన్. దేర్ ఇస్ ఎ ప్రొసీజర్. దేర్ ఇస్ ఎ వే ఇన్ విచ్ యూ హావ్ టు ఫాలో ఫర్ డూయింగ్ ఏ రీసెర్చ్ ఇన్ ఎ పర్టిక్యులర్ ఫీల్డ్ ఫర్ ఎ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. దీన్ని బట్టి ఇది మనం అన్ని డీటెయిల్స్ తర్వాత చదువుతాము. సో ఇట్ ఈస్ ఏ scientific investigation, a systematic investigation to gain new knowledge. This is what is generally said as research. That it's a careful investigation or inquiry, especially through search for new facts in any branch of knowledge. ముఖ్యంగా ముందు ఏమిటంటే ఏ కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఇంక్వైరీ. ఇన్వెస్టిగేషన్ అంటే కొత్త విషయాల్ని కనిపెట్టడమే కదా. అది ఎంక్వైరీ అని అంటే మన సబ్జెక్టుని బట్టి ఒక్కొక్క చోట కనిపెడతాం, ఒక్కొక్క చోట ఎంక్వైరీ చేసి తెలుసుకుంటాం. ఇప్పుడు సొసైటీలో డిగ్రీ ఆఫ్ లిటరసీ అంటే ఎంతంటే మనం శాంప్లింగ్ కొంతమందిని సెలెక్ట్ చేసుకుని నువ్వేం చదువు నువ్వేం చదివావని వాళ్ళ దగ్గర వచ్చిన సమాధానాలను బట్టి మనం అప్రాక్సిమేట్ చేస్తాం. ఇవన్నీ స్టాటిస్టికల్ గానే ఉంటాయి తప్ప ఈ దేశంలో ఎంతమంది చదువుకున్నారు అని అంటే మనం 140 కోట్ల మందిని అడగలేం కదా. అక్కడ శాంప్లింగ్ అంటాం. అంటే అది శాంప్లింగ్ ఎలా చేస్తాము అనే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారం ఈ 140 కోట్ల మందిలో 4, 5 కోట్ల మందిని అన్ని చోట్ల కవర్ చేసి జనరల్‌గా దాన్ని బట్టి మనం దాన్ని ఎక్స్‌పాండ్ చేసి జనరల్ రిజల్ట్ ఇస్తాం. అట్లానే ఉంటాయి. స్టాటిస్టికల్ గానే ఉంటాయి. అంతేగాని ప్రతిదానికి మనం 140 కోట్ల మంది దగ్గరికి వెళ్ళలేం గదా. సో అందుకని వీళ్ళేమంటారంటే కేర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ అనేది మీకు సైన్స్ వీటిలో ఈ సబ్జెక్ట్స్‌లో జరుగుతాయి. ఎంక్వైరీ అంటే సోషల్ సైన్సెస్ వాటిలో జరుగుతాయి. స్పెషల్లీ టు సెర్చ్ ఫర్ న్యూ ఫ్యాక్ట్స్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్. ఏదైనా ఒక కొత్త విషయం కనుక్కోవడానికి మనం సెర్చ్ చేస్తాం. సిస్టమాటైజ్డ్ ఎఫర్ట్ టు గెయిన్ నాలెడ్జ్, నాట్ డిఫరెంట్ యాస్ వి సెడ్ అబోవ్. ఇట్స్ ఎ సిస్టమాటిక్ వర్క్. ఇట్ ఈస్ సిస్టమాటిక్ ఎఫర్ట్ టు bring out new knowledge, new points which add to our knowledge bank. Then pursuit of truth, search for knowledge through objective పర్సూట్ ఆఫ్ ట్రూత్. అంటే మనకి ఎప్పుడు కూడా మనం ఒక ఫ్యాక్ట్‌ని కనిపెట్టేటప్పుడు సత్యాన్ని కనిపెట్టాలి మనం. అంటే మిస్‌గైడింగ్ గాని, తప్పు రిజల్ట్స్ గాని వాటిని మనం ఏదో విధంగా దీన్ని ఎథికల్ బిహేవియర్ అని అంటాం రీసెర్చ్‌లో. మనం మొదలుపెట్టాం కనుక ఇది రైట్ అని చెప్పి తీరాలి అన్నట్టుగా ఉండకూడదు. వి షుడ్ గో ఓన్లీ టు గివ్ ఔట్ ది ట్రూ ఫ్యాక్ట్స్. అది చాలా ఇంపార్టెంటు. దిస్ కమ్స్ అండర్ ఎథికల్ రిసెర్చ్ అని అంటాం దాన్ని. అది కూడా మనం చదువుతాము. తర్వాత సెర్చ్ ఫర్ నాలెడ్జ్ త్రూ ఆబ్జెక్టివ్.
ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ అనే రెండు మాటలు టెక్నికల్ వర్డ్స్, వీటిని అర్థం చేసుకోండి మీరు. ఇది అంటే ఇన్ జనరల్ చెప్తున్నాను నేను, అంటే మే నాట్ బి సూటబుల్ ఎట్ ఆల్ ప్లేసెస్, బట్ జనరల్ గా సబ్జెక్టివ్ కి ఆబ్జెక్టివ్ కి మనం సబ్జెక్టివ్ ఎనాలిసిస్ అంటాము, ఆబ్జెక్టివ్ ఎనాలిసిస్ అంటాము, సబ్జెక్టివ్ టెస్ట్ అంటాము, ఆబ్జెక్టివ్ టెస్టింగ్ అంటాము. ఈ సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అనేవి జనరల్ గా వాడతాం మనం. రీసెర్చ్ కి వచ్చినప్పుడు సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ లో ఏమొస్తుందంటే, సబ్జెక్టివ్ అంటే మీరు ఈ ఎవరైతే రీసెర్చర్ ఉన్నాడో, ఈ రీసెర్చ్ చేసేవాడు, అతని పర్సనల్ నాలెడ్జ్, పర్సనల్ వాల్యూస్ అండ్ సెంటిమెంట్స్, పర్సనల్ ఫీలింగ్స్, ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యేలాగా అతను చేస్తే రీసెర్చ్, దాన్ని సబ్జెక్టివ్ అంటాం. దట్ ఈస్ రిలేటింగ్ టు హిమ్ ఓన్లీ. ఇప్పుడు నేను ఉదాహరణకి నేను ఒక బుక్ చదివాను, ఈ బుక్ అద్భుతంగా ఉంది, లేదు ఒక సినిమా చూశాను, ఈ సినిమా అద్భుతంగా ఉంది, ఎందుకు అద్భుతంగా ఉంది అన్నాను అంటే నేను కొన్ని పాయింట్స్ చెప్పాను నేను. దిస్ ఈజ్ సబ్జెక్టివ్. అది నాకు నచ్చినవి, నాకు నాకు బాగున్నాయి అనిపించినవి నేను చెప్పాను. యూ మే నాట్ అగ్రీ టు దట్, దట్ డస్ నాట్ మీన్ ఐ ఆమ్ రాంగ్. అట్ ది సేమ్ టైమ్ ఇట్ మే నాట్ బి ఫెల్ట్ యాజ్ రైట్ ఫర్ యూ. దిస్ ఈజ్ సబ్జెక్టివ్ అని అంటాం. ఆబ్జెక్టివ్ అంటే అలా ఉండదు. ఆబ్జెక్టివ్ మీన్స్ యువర్ ఫైండింగ్స్ విచ్ ఆర్ వెరిఫైయబుల్. అంటే మీకు చెప్పాలంటే ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, కార్బను ఆక్సిజన్ కలిపితే కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది అంటే దట్ కెన్ బి వెరిఫైడ్ బై ఎనీవన్. దిస్ ఈజ్ ఆబ్జెక్టివ్, జనరలైజ్డ్ అనమాట. జనరల్లీ ఇలా గుర్తు పెట్టుకోండి, సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ అంటే ఏమిటంటే, ఆబ్జెక్టివ్ మీన్స్ విచ్ ఈజ్ వెరిఫైయబుల్, విచ్ ఈజ్ టెస్టబుల్ అనేది ఎవరి చేతైనా కానీ. ఇక్కడ ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది పర్సనల్ ఫీలింగ్స్, సెంటిమెంట్స్ ఆర్ పర్సనల్ నాలెడ్జ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇట్స్ ఎన్ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్ రీసెర్చ్. సబ్జెక్టివ్ రీసెర్చ్ అంటే ఇది జనరల్ గా మనకి సైకాలజీ లాంటి సబ్జెక్టులోకి వెళ్తుంది, లేదు లిటరేచర్లోకి వెళ్తుంది, హిస్టరీలోకి వెళ్ళొచ్చును. అవి ఏమిటంటే మీ మీ పర్సనల్ ఫీలింగ్స్. ఓకే, మీరు రీసెర్చ్ రిజల్ట్స్ మీరు ఇచ్చారు, మే నాట్ బి యాక్సెప్టబుల్ టు ఆల్ ఆర్ మే బి యాక్సెప్టబుల్ టు ఆల్. దిస్ ఈజ్ వాట్ ఈస్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్. అంటే మొదట్లో వచ్చే టెర్మినాలజీ నేను మీకు ఎందుకు డీటెయిల్డ్ గా చెప్పేస్తానంటే, ఇంకా మళ్ళీ మళ్ళీ వచ్చినప్పుడు పదే పదే చెప్పను నేను. అందుకనే క్లాసులు మిస్ అవ్వకుండా రండి దయచేసి అని చెప్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్టు ఆబ్జెక్టు అని ఇప్పుడు నేను ఎక్కడైనా వాడాను ఉంటే ఇట్ క్యారీస్ ఏ స్పెసిఫిక్ మీనింగ్. ఏదో ఇంగ్లీష్ మాట్లాడాడు అనుకోకూడదు. సబ్జెక్టు క్యారీస్ ఎ పర్టికులర్ మీనింగ్ అండ్ ఆబ్జెక్టివ్ రీసెర్చ్ మీన్స్ ఇట్ క్యారీస్ పర్టికులర్ మీనింగ్. దిస్ మస్ట్ బి నోన్. దీని మీద బేసే క్వశ్చన్స్ కూడా వస్తాయి మీకు, ఎందుకంటే వాడు ఒక టైప్ ఆఫ్ రీసెర్చ్ ఇస్తాడు. ఈజ్ ఇట్ సబ్జెక్టివ్ ఆర్ ఆబ్జెక్టివ్ అని అడుగుతారు. యూ మస్ట్ బి ఏబుల్ టు సే దట్. దెర్ఫోర్ యూ షుడ్ నో వాట్ ఈస్ సబ్జెక్టివ్ అండ్ వాట్ ఈస్ ఆబ్జెక్టివ్. అందుకని ప్రతి మాట కూడా మీరు కేర్ఫుల్ గా ఫాలో అవ్వాలి. సిస్టమాటిక్ మెథడ్ ఆఫ్ ఫైండింగ్ సొల్యూషన్ టు ఏ ప్రాబ్లం. సేమ్ థింగ్ ఇన్ అదర్ వర్డ్స్. ఇందులో పెద్దగా చెప్పేది లేదు. తర్వాత డెఫినేషన్ ఆఫ్ రీసెర్చ్ నేను చెప్పాను. ఒక లక్షణము అనేది ఒక లక్షణమే ఇంగ్లీష్ లో డెఫినేషన్ అంటే, అంతకంటే ఏం లేదు. మనం సంస్కృతంలో లక్షణం అని చదువుతాం. లక్షణము అనేది ఎలా ఉండాలంటే దానికి 3 రకాలైనటువంటి దోషాలు ఉండకూడదు. అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంబద్ధత అనేవి 3 దోషాలు ఉండకూడదని చెప్పుకున్నాం. అంటే ఏమిటి? ఒక యునిక్ క్యారెక్టరిస్టిక్ ఏదైతే ఉంటుందో, ఒక రోజు స్మెల్ అన్నాం, అది రోజు పువ్వుకి ఏది ఉందో అదే రోజు స్మెల్, మల్లె పువ్వుకి ఉండకూడదు అది. అలాగనే అన్ని రోజులకి ఆ స్మెల్ లేకుండా ఉండకూడదు. రోజు అన్నదానికి ఆ స్మెల్ ఉండి తీరాలి. అప్పుడే ఫలానా వాసన కలిగింది రోజు అని మనం చెప్పగలుగుతాము, గులాబీ పువ్వు అని చెప్పగలుగుతాం. సో దిస్ ఈస్ హౌ వి డిఫైన్. ఈ డెఫినేషన్ అనేది అట్లా ఇస్తాం. అంటే దట్ ఈస్ ది యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ అలోన్. ఇది. సో అట్లాంటి డెఫినేషన్స్ రీసెర్చ్ కి ఏమి ఇచ్చారు అని అంటే, యాజ్ ఐ సెడ్, ఇట్ మైట్ బి డిఫైన్డ్ డిఫరెంట్లీ బై డిఫరెంట్ అకాడమిషియన్స్ అండ్ రీసెర్చర్స్. ఓకే, వాట్ ఎవర్ ఇచ్చింది ఏదో చూద్దాం. ఇందులో అలాగని ఎసెన్స్ డస్ నాట్ చేంజ్, ఒకటే ఉంటుంది. దాన్ని చెప్పేదాని పర్వ్యూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేసి దాన్ని డిఫైన్ చేయొచ్చును. అండ్ వై దే డిఫైన్ లైక్ దట్, దే విల్ డెఫినెట్లీ గివ్ ఏ హైపోథెసిస్ అండ్ ఏ ప్రూఫ్ ఫర్ దట్ వాట్ దే సే. అది మనం అందుకని అలా వ్యాలిడేట్ అయినవే మనం యొక్క డెఫినేషన్స్ గా చదువుతాము. రీసెర్చ్ ఈజ్ ది సిస్టమాటిక్ అండ్ ఆబ్జెక్టివ్ అనాలిసిస్ ఆఫ్ recording of controlled observations that may lead to the development of generalizations, principles or theories resulting in prediction and possibly ultimate control of events. ఇదంతా అంటే అసలు డెఫినేషన్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఏమిటంటే, ఇట్స్ ఏ సిస్టమాటిక్ వెరిఫికేషన్ ఆఫ్ థింగ్స్ బై ఎంక్వైరీ ఆర్ బై ఎక్స్పెరిమెంటేషన్ ఆర్ బై డేటా కలెక్షన్ అనొచ్చు. ఇన్ జనరల్ బై డేటా కలెక్షన్. ఇది ఎందుకు చేస్తాం మనం? ఇది సిచ్యువేషన్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొల్యూషన్స్ కోసమే కదా మనం రీసెర్చ్ చేసేది, లేకపోతే వెతుకునేది ఏం లేదుగా. సో ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ జనరలైజ్డ్ గా ఇటువంటి ప్రాబ్లం ఎక్కడొచ్చినా ఎప్పుడు వచ్చినా ఈ సొల్యూషన్ పనికొస్తుందా లేదా అనేలాగా చూస్తాము. లేదు
కొత్తగా ఒక ప్రిన్సిపుల్‌నో, ఒక థియరీనో కనిపెట్టొచ్చును మనము. ఒక కొత్త సిద్ధాంతాన్ని మనం కనిపెట్టొచ్చును. అదొకటి. తర్వాత లేదు ఒక్కొక్కసారి ఏమిటంటే ఇప్పుడు మన వాతావరణ శాఖ వాళ్ళు చెప్పేవి ఉంటాయి. దీన్ని బట్టి ఏం చేస్తారు వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఇండికేషన్స్‌ని బట్టి అక్కడ తుఫాన్ రావచ్చు, ఇక్కడ అల్పపీడనం రావచ్చు, అక్కడ భూకంపం రావచ్చు అని చెప్తారు. దీస్ ఆర్ ఆల్ ప్రెడిక్షన్స్. ఇవన్నీ కూడా స్టడీ చేస్తారు కదా! దీస్ ఆర్ ఆల్ రీసెర్చ్ డిపెండ్ అంటే దే విల్ బి మేకింగ్ సో మచ్ ఆఫ్ డేటా కలెక్షన్ ఇన్ ది ఎన్వైరన్మెంట్, ఇన్ ది వెదర్. వాటిని బట్టి వాళ్ళు ప్రెడిక్షన్స్ చేస్తారు. సో దీనికి పనికొస్తుంది. అండ్ ఇవన్నీ ఎందుకు చేస్తారంటే అల్టిమేట్‌లీ మనకి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ వల్ల మనం ఇబ్బంది పడకుండగా ఆ ప్రాబ్లమ్స్ ని కంట్రోల్ చేసి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఎన్ష్యూరింగ్ దట్ దోస్ ప్రాబ్లమ్స్ డూ నాట్ అరైజ్ అట్ ఆల్. ఇఫ్ అట్ ఆల్ దే అరైజ్ వీ హ్యావ్ ఎ సొల్యూషన్ ఇన్ అవర్ హ్యాండ్ అనే దానికి మనం ఈ రీసెర్చ్ చేస్తాము అని రీసెర్చ్ ని డిఫైన్ చేశారు. తర్వాత ఇంకొక రకమైన డెఫినేషన్ ఏం చెప్పారంటే రీసెర్చ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ డిఫైనింగ్ అండ్ రీడిఫైనింగ్ ప్రాబ్లమ్స్. మనకు తెలుసును సమస్య అనేది ఎప్పుడు కన్సిస్టెంట్ గా ఒకలాగే ఉండదు. సమస్యలు కూడా మాడిఫై అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక వైరల్ ఫీవర్ వచ్చింది. ఆ వైరల్ ఫీవర్ కి మన వాళ్ళు ఒక ఇనాకులేషన్ ఏదో ఒకటి కనిపెట్టేశారు. ఒక టీకా ఒకటి తయారు చేశారు. మందు తయారు చేశారు. కానీ అక్కడ ఏమవుతుంది? అది మాడిఫై అవుతుంటుంది వైరస్. మనం మందు కూడా మాడిఫై చేసుకోవాలిగా. ఏ సమస్య అయినా అంతే. ఏ సమస్య అయినా అంతే కదా! అందుకని ఇక్కడ ఏం చేస్తాం డిఫైన్డ్ యాజ్ డిఫైనింగ్ అండ్ రీడిఫైనింగ్ ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లం వచ్చింది. దాన్ని అప్పుడు కొందరు రిసెర్చ్ చేశారు. దాని గురించి ఒక అనాలిసిస్ ఇచ్చారు. ఒక సొల్యూషన్ ఇచ్చారు. ఓకే. దట్ మే చేంజ్ కొంచెం మోడల్ మారొచ్చును. దెన్ యూ హావ్ టు రీడిఫైన్ ఇట్. కొత్తగా వచ్చినటువంటి ప్రాబ్లమ్ మళ్ళీ యూ హావ్ టు డిఫైన్ ది సేమ్ థింగ్ ఇన్ ది మాడిఫైడ్ వర్షన్. ఫార్ములేటింగ్ హైపోథెసిస్ ఆర్ సజెస్టెడ్ సొల్యూషన్స్. ఇక్కడ చూడండి ఫార్ములేటింగ్ హైపోథిసిస్ ఆర్ సజెస్టెడ్ సొల్యూషన్స్. హైపోథిసిస్ సింగులర్, హైపోథిసిస్ ప్లూరల్. ఇప్పుడు ఇందులో ఈ హైపోథిసిస్ అనేది మనం ఇప్పుడు ఇదొకటి కీ వర్డ్ ఇన్ రీసెర్చ్ మెథడాలజీ. మనం ఎప్పుడూ కూడా మనకు ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఓ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేద్దాము అని కూర్చుంటే ఏం కాదుగా. ప్రాబ్లంకి ముందు మనం బుర్రలో ఒక ఆలోచన చేసి ఎలా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు అని మనం ఒక ఐడియాని ఫార్మ్ చేసుకుంటాం కదా మనం. ఆ ఫార్మ్ చేసుకున్న ఐడియానే మనం హైపోథిసిస్ అంటాం. హైపోథిసిస్ అంటే ఏంటి? ఏ ప్రపోజల్. ఓకే. ఈ ప్రాబ్లం ఉంది. దిస్ మే బి ది సొల్యూషన్ ఫర్ దట్ అని రాస్తాం. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ హైపోథిసిస్. అది. ఆ హైపోథిసిస్ రాసి ఏం చేస్తాం మనం ఇప్పుడు? నౌ వి స్టార్ట్ గోయింగ్ ఇంటూ ది రిసెర్చ్ మెథడాలజీ. దానికి కావాల్సిన డేటా కలెక్షన్స్ అవి చేస్తాము. చేసి ఆ వచ్చిన డేటా రిజల్ట్స్ ని స్టాబిలేట్ చేసుకుని అనలైజ్ చేసుకున్నప్పుడు మనం చేసుకున్న హైపోథిసిస్ మనం చేసిన ప్రపోజల్ రైటా తప్ప అనేది మనం వెరిఫై చేస్తాము. రైట్ అయితే అవర్ రీసెర్చ్ హోల్డ్స్. తప్పైతే అవర్ రీసెర్చ్ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్. మీరు హైపోథిసిస్ ఒకటి రాసుకుని ఇది అయ్యి ఉంటుంది అని దాన్ని టెస్ట్ చేయడానికి బయలుదేరి డేటా కలెక్షన్ చేస్తే అది రాంగ్ అని వచ్చింది అనుకోండి మీకు, ఈవెన్ దెన్ ది రీసెర్చ్ ఇస్ నాట్ ఏ వేస్ట్. ఎందుకంటే మరొకడు ఎవడో ఆ టైం వేస్ట్ చేసుకోడు ఇంకా. సో దట్స్ నాట్ ఏ సొల్యూషన్, దట్ ఈస్ ఆల్సో ఎన్ ఇన్వెన్షన్ కదా. తప్పు కూడా ఒక ఇన్వెన్షన్, మళ్ళీ ఇలా చేయకూడదు అని తెలుస్తుందిగా ఇంకోటికి. సో రీసెర్చ్ ఈజ్ నెవర్ ఏ వేస్ట్. ఇంతకీ చెప్పేది ఏమిటంటే రీసెర్చ్ ఈజ్ నెవర్ ఏ వేస్ట్ వెదర్ యువర్ హైపోథిసిస్ ఈస్ ప్రూవ్డ్ ఆర్ అదర్వైజ్. ఇవన్నీ కూడా మనం ఇంకా డీటెయిల్స్ కూడా చదువుతాం. జనరల్ గా చెప్పేస్తున్నాను నేను, పిక్చర్ ఒకటి చెప్తున్నాను. సో ఇట్ ఈస్ రీసెర్చ్ ఈజ్ నెవర్ ఏ ఫెయిల్యూర్, రీసెర్చ్ ఈజ్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. యువర్ హైపోథిసిస్ మే హోల్డ్ ఆర్ మే నాట్ హోల్డ్. ఇట్ డస్ నాట్ మే నాట్ హోల్డ్, లీవ్ ఇట్, గో ఇన్ అనదర్ డైరెక్షన్. అంతే. ఇఫ్ ఇట్ ఈస్ రైట్, try to generalize it and apply it to all other similar situations in all other fields, in all other instances. This is the thing. So defining and redefining problem, formulating hypothesis or suggested solution. Hypothesis means a suggested solution. R ante ade. Suggested solution is only to understand. The technical word is hypothesis. మనకి మొట్టమొదలు మీరు రీసెర్చ్ ప్రాబ్లం పెట్టగానే ముందు ఏమిటంటే ప్రాబ్లం రాసిన తర్వాత హైపోథసిస్ రాస్తారు. అంటే ఆ ప్రాబ్లమ్ కి దిస్ కెన్ బి ఏ సొల్యూషన్ అని మీరు ముందు సజెషన్ రాస్తారు. ఆ సజెషన్ ని యూ పుట్ టు టెస్ట్. టెస్ట్ చేయడం అంటే ఏమిటి? మీ సజెషన్ ప్రకారం వేరియబుల్స్ అంటే మీరు ఫీడ్ ఇస్తారనమాట. ఫీడ్ చేసి విషయము రిజల్ట్ ని డేటాని కలెక్షన్ చేస్తారు. ఆ డేటాని బట్టి మీరు అనుకున్నది కరెక్టా కాదా అనేది మీకు అర్థమవుతుంది. సో హైపోథసిస్ ఆర్ సజెస్టెడ్ సొల్యూషన్స్, కలెక్టింగ్, ఆర్గనైజింగ్, ఇవాల్యుయేటింగ్ డేటా. ఇక్కడ మీరు ఏం చేస్తారు?
మీ వేరియబుల్స్ అంటే మనం ఫీడ్ చేసేటటువంటి విషయాలు అనమాట. దాన్ని బట్టి ఎలాగా రిజల్ట్ ఏమొస్తుంది అనేది మనం చూస్తాం. సో కలెక్టింగ్ అంటే ఏమిటి? మనం ఫీడ్ చేసినటువంటి వేరియబుల్ కి రిజల్ట్ ఏమొస్తుంది అనేది డేటా కలెక్షన్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ కలెక్టింగ్. రెండోది ఏమిటి? కలెక్ట్ చేసిన డేటాని ఆర్గనైజ్ ఇట్ ఇన్ రెగ్యులర్ ఒక టేబులర్ లో వేసుకుంటాం మనం. మనం ఇచ్చినటువంటి పారామీటర్ ఏమిటి, మనకు వచ్చిన రిజల్ట్ ఏమిటి, పారామీటర్ ఏమిటి, రిజల్ట్ ఏమిటి, మనం సెర్చ్ చేయడం అంటే ఏమిటి, వేరియస్ పారామీటర్స్ అంటే వేరియస్ వేరియబుల్స్ మనం సప్లై చేస్తూ రిజల్ట్స్ ని టాబ్యులేట్ చేస్తాం. ఇది టాబ్యులేట్ చేస్తాం. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజింగ్. ఇదంతా చేసిన తర్వాత మీకు మీ డేటా కలెక్షన్ ని పెట్టి మీ హైపోథిసిస్ ని ఈ డేటా సపోర్ట్ చేస్తుందా, నెగిటివ్ చేస్తుందా అనేది మీకు తెలుస్తుంది. దట్ ఈస్ హౌ యూ వాల్యుయేట్ యువర్ hypothesis. This is what is called collecting, organizing and evaluating data. Making deductions. ఇక డిడక్షన్ అంటే ఏమిటంటే ఈ వచ్చిన దాన్ని బట్టి డ్రాయింగ్ అవుట్ ఏ రిజల్ట్. ఇక డిడక్షన్ మీన్స్ డిడ్యూసింగ్ ఏ రిజల్ట్ ఫ్రమ్ ది అబ్జర్వ్డ్ డేటా. ఈ అబ్జర్వ్డ్ డేటా, ఫార్ములేటెడ్ డేటా, ఆర్గనైజ్డ్ డేటా and evaluated data by proper comparison and all that, comparing it with your hypothesis, then you draw a deduction whether your hypothesis holds or not. Then deduction antam. And then దాన్ని బట్టి you reach to a conclusion. Yes, my hypothesis is correct. So this is the solution. This can be one of the solutions, not necessarily that's the lone solution. There can be other solutions also. Another researcher may find another solution. Okay, good, very good. So this is the conclusion. This is the conclusion. So this holds అని మీరు చేస్తారు. And then testing the conclusion. ఇప్పుడు ఏం చేస్తాడు వాడు? మీరు మీరు ఏదైతే హైపోథసిస్ పెట్టి దాని డేటా కలెక్షన్ చేసి అది మిమ్మల్ని మీ హైపోథసిస్ ని సపోర్ట్ చేస్తే, ఓకే మై హైపోథసిస్ ఇస్ కరెక్ట్ అని మీరు కంక్లూడ్ చేశారు. మీ కంక్లూజన్ కరెక్టా కాదా, వ్యాలిడా కాదా అంటే జనరలైజేషన్ అంటారు దీన్ని. తెలుసుకోవాలిగా. అంటే యు అప్లై దిస్ డేటా, దిస్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రీసెర్చ్ ఇన్ అనదర్ సిమిలర్ ఇన్స్టెన్స్. ఇంకొక చోట అప్లై చేసి చూడండి. అక్కడ ఇఫ్ దిస్ ఈస్ సక్సెస్ఫుల్ దెన్ యువర్ రీసెర్చ్ ఫైండింగ్ ఈజ్ వ్యాలిడ్ అని అంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ మీకు తర్వాత వస్తాయి మీకు. అంటే వ్యాలిడిటీ ఈజ్ డిఫరెంట్, రిలయబిలిటీ ఈజ్ డిఫరెంట్. ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను. అదే ఇవన్నీ చాలా టెక్నికల్ టెర్మినాలజీ. ప్రతిదీ ఇట్ క్యారీస్ ఏ స్పెసిఫిక్ మీనింగ్. అది ఆ మాటగా ఆ అర్థమే చెప్పాలి. దీస్ ఆర్ నాట్ జనరల్ వర్డ్స్. వ్యాలిడిటీ ఆఫ్ ఎ రీసెర్చ్ ఫైండింగ్, రిలయబిలిటీ ఆఫ్ ఎ రీసెర్చ్ ఫైండింగ్, కన్క్లూషన్ ఇన్ ఏ రీసెర్చ్ ప్రాసెస్, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ థింగ్స్. ఇప్పుడు కన్క్లూషన్ అనేటటువంటిది ఏమిటి? మీ డేటా మీ హైపోథసిస్ సపోర్ట్ చేస్తే ఓకే యువర్ హైపోథసిస్ కరెక్ట్ అనేది కంక్లూజన్. అది అక్కడ వరకే. దాన్ని మీరు ఏం చేయాలి? సిమిలర్ అదర్ సిచ్యువేషన్స్ తో అప్లై చేసినప్పుడు అది హోల్డ్ అయితే వి సే దట్ ఈస్ వ్యాలిడ్. ఇటువంటివి కొన్ని వ్యాలిడ్, రిలయబిలిటీ అనేది తర్వాత వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు రాలేదుగా, ఇప్పుడు వద్దది. సో ఇవన్నీ కూడా వ్యాలిడిటీ ఆఫ్ ది హైపోథసిస్, యువర్ హైపోథసిస్ అండ్ ఇట్స్ వ్యాలిడిటీ గురించి ఇక్కడ మనం చూసుకున్నాం. దిస్ ఈజ్ అనదర్ డెఫినేషన్ గివెన్ ఫర్ రీసెర్చ్. ఇంకా దెన్ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రీసెర్చ్? క్యారెక్టరిస్టిక్స్ అంటే మనకు తెలుసున్న లక్షణాలు ఏమిటంటే ఇది సింపుల్ గానే ఉంటాయి. చూడండి, మనందరికీ తెలిసినవే. డైరెక్టెడ్ టువర్డ్స్ సొల్యూషన్ టు ఏ ప్రాబ్లం. ఓకే, గుడ్. Emphasizes the development of generalizations, principles or theories helpful in predicting future occurrences. ఇక్కడ మీకు చెప్పాను నేను, మీరు ఒక ప్రాబ్లం ని రీసెర్చ్ చేసి సొల్యూషన్ ని మీరు తయారు చేసుకున్నప్పుడు ఆ సొల్యూషన్ ని జనరలైజ్ చేయాలి. దిస్ ఈస్ ది మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది రీసెర్చ్. దట్ షుడ్ బి, మీ ఒక్క ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ వస్తే అది పెద్ద విషయం కాదు. ఓకే, గుడ్ టు దట్ ఎక్స్టెంట్. బట్ ఇఫ్ దట్ కెన్ బి జనరలైజ్ అండ్ ఇట్ కెన్ బి ది సొల్యూషన్ ఫర్ సిమిలర్ ప్రాబ్లమ్స్ వేర్ ఎవర్ ఇట్ అక్కర్స్ ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్, అప్పుడు దాన్ని దట్ ఈస్ ఎ వెరీ గుడ్ రీసెర్చ్. దానికి అప్లికేషన్ ఎక్కువ ఉంది అని అంటాం మనం. అందుకని దాన్ని జనరలైజేషన్ అని అంటాం అనమాట. అందుకని ఎంఫసైజెస్ ది డెవలప్మెంట్ ఆఫ్ జనరలైజేషన్స్, ప్రిన్సిపల్స్ ఆర్ థియరీస్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రెడిక్టింగ్ ఫ్యూచర్ అకరెన్సెస్. దీన్ని బట్టి అటువంటి ప్రాబ్లం ఎక్కడైనా కనపడినప్పుడు కూడా, లేదు అక్కడ ఉన్న అదర్ ప్లేసెస్ లో ఉన్న సిచ్యువేషన్స్ చూసి, ఇక్కడ ఉన్న ఈ రీసెర్చ్ వాళ్ళు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి అక్కడ దేర్ ఇస్ ఎ లైక్లీహుడ్ ఆఫ్ దట్ ప్రాబ్లమ్ అరైజింగ్ అని ముందే చెప్తే వాళ్ళకి ఆ ప్రాబ్లం అరైజ్ కాకుండా దే కెన్ సైడ్ ట్రాక్ దట్ ప్రాబ్లమ్ వితౌట్ గివింగ్ ఎనీ స్కోప్ ఫర్ ఇట్ టు రైజ్. ఇది సో దానికి పనికొస్తుంది. పనికి రావాలి, అదొక లక్షణం ఉండాలి.
దెన్ బేస్డ్ ఆన్ అబ్జర్వబుల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎంపిరికల్ ఎవిడెన్స్. బేస్డ్ ఇప్పుడు ఇందులో రెండు రెండు మాటలు ఇక్కడ మీకు నేను చెప్పాల్సి వస్తుంది. ఎంపిరికల్ అనే మాట ఉంది చూసారా, రెండు మాటలు మనకి ఎక్కువగా వస్తాయి. దీస్ ఆర్ టెక్నికల్ వర్డ్స్ అండ్ దీస్ ఆర్ కీ వర్డ్స్. న్యూమరికల్ అండ్ ఎంపిరికల్ అని అంటాం మనం. న్యూమరికల్ అని అంటే ఖచ్చితంగా ఇన్ని నంబర్స్ మనకు తెలుసు. న్యూమర్ అంటే నెంబర్ కి రిలేటెడ్ అని అర్థం కదా. న్యూమరికల్ అంటే నెంబర్స్ లో, అంటే ఈ క్లాసులో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే ఆ 40 మంది ఖచ్చితంగా ఉంటారు, ఎవరికైనా అదే ఉంటారు. దట్ ఈస్ వెరిఫైయబుల్, ఏ వెరిఫైయబుల్ ఫ్యాక్ట్ అనమాట అది. సో దీన్ని మనం న్యూమరికల్ ఎవిడెన్స్ అని అంటాం మనం. ఎంపిరికల్ ఎవిడెన్స్ అంటే ఏమిటంటే ఇట్ కెన్ బి న్యూమరికల్ ఆర్ నీడ్ నాట్ బి న్యూమరికల్. ఎప్పుడైతే నేను న్యూమరికల్ ఇన్ని నంబర్స్ అని అన్నానో దట్ గోస్ టు ఏ క్వాంటిటేటివ్ ఎనాలిసిస్. నేను ఎన్ని మాటలు వాడుతున్నానో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా టెక్నికల్ వర్డ్స్. ఇట్ ఈస్ ఏ క్వాంటిటేటివ్ థింగ్. అంటే న్యూమరికల్ అనేది ఇట్స్ ఏ క్వాంటిటేటివ్ థింగ్, అంటే అది ఖచ్చితంగా క్వాంటిటీని చెప్తుంది. ఇట్ ఈస్ మెజరబుల్ బై ఎనీవన్. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్వాంటిటేటివ్ ఆర్ న్యూమరికల్. ఎంపిరికల్ అంటే ఇట్ ఈస్ క్వాలిటేటివ్. ఎంపిరికల్ అన్నప్పుడు నేను ఏమవుతుందంటే ఒక గ్రూప్, ఒక మాస్ బిహేవియర్ గురించి నేను చెప్తున్నాను. నేను అక్కడ మీకు నంబర్స్ ఏమి ఉండవు, దాన్ని నేను వర్ణిస్తానంటే ఇట్స్ డిస్క్రిప్టివ్ థింగ్, డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అది. దాన్ని అక్కడ నేను చెప్పేది దాన్ని ఎంపిరికల్ అని అంటాం. ఎంపిరికల్ అని అంటే need not be verifiable and need not be acceptable to all. It can change from man to man, from person to person. That is what is called empirical. But ఇందులో మళ్ళీ న్యూమరికల్ కి ఎంపిరికల్ కి ఉన్న ఇంప్లికేషన్ ఏమిటంటే న్యూమరికల్ ఈజ్ సర్టన్లీ వెరిఫైయబుల్, బట్ ఇన్ ఎంపిరికల్ అనాలిసిస్ అట్ టైమ్స్ ఇట్ కెన్ బి న్యూమరికల్ ఆల్సో. ఎందుకంటే మనం ఎంపిరికల్ అనాలిసిస్ అనేటటువంటిది ఇట్ కెన్ ఇంక్లూడ్ న్యూమరికల్ అనాలిసిస్ ఆల్సో. బట్ న్యూమరికల్ అనాలిసిస్ ఈజ్ ఓన్లీ న్యూమరికల్. ఎంపిరికల్ అనాలిసిస్ డస్ నాట్ కమ్ ఇన్ టు దిస్. Empirical analysis is qualitative analysis. Numerical analysis is a quantitative analysis. In qualitative analysis, quantitativeness can appear. ఎందుకంటే కొన్ని మనం అక్కడ చెప్పడానికి వాడుకుంటాం ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్. అంటే ఫ్యాక్ట్స్ యాజ్ పర్ ది రియాలిటీ మనం వాడుకుంటాం కనుక దట్ కెన్ బి న్యూమరికల్ ఆల్సో. ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో బేస్డ్ ఆన్ అబ్జర్వబుల్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎంపిరికల్ ఎవిడెన్స్. అంటే అబ్జర్వబుల్ ఎక్స్పీరియన్స్, మీరు ఏదైతే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో అది అది మీరు ఎక్స్ప్రెస్ చేయగలగాలి మీ రీసెర్చ్ లో. మీ రీసెర్చ్ లో అది రిఫ్లెక్ట్ అవ్వాలి అనమాట. తర్వాత డిమాండ్స్ యాక్యురేట్ అబ్జర్వేషన్ అండ్ డిస్క్రిప్షన్. ఎప్పుడు కూడా మనం చేసేది రీసెర్చ్ లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏమిటంటే యాక్యురసీ. ఇది ఒక మాట గుర్తుపెట్టుకోండి. మీకు ఆల్రెడీ రెండు నేను చెప్పాను. ఏమిటి? ఇప్పుడు వెనకాల సైడ్ లో మీకు రిలయబిలిటీ అని ఒకటి నేను చెప్పాను. రిలయబిలిటీ ఒకటి, తర్వాత వ్యాలిడిటీ అనేది ఒకటి, యాక్యురసీ అనేది మరొకటి. యాక్యురసీ కూడా ఉండాలి. సో యాక్యురసీ, ది రీసెర్చ్ షుడ్ బి యాక్యురేట్, ది రీసెర్చ్ ఈస్ టు బి వ్యాలిడ్, ది రీసెర్చ్ ఈస్ టు బి రిలయబుల్. ఇవన్నీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ లోకి వస్తే గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇన్వాల్వ్స్ గ్యాదరింగ్ న్యూ డేటా ఫ్రమ్ ప్రైమరీ సోర్సెస్ ఆర్ యూజింగ్ ఎగ్జిస్టింగ్ డేటా అంటే దీన్ని సెకండరీ సోర్సెస్ అంటారు. ఇక్కడ డేటా కలెక్షన్ త్రూ ప్రైమరీ సోర్సెస్ అండ్ సెకండరీ సోర్సెస్, ఇది మళ్ళీ మీకు గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి టెక్నికల్ వర్డ్స్. ఇది ప్రైమరీ సోర్స్ అంటే ఏమిటంటే మీరు డైరెక్ట్ గా కొత్తగా కలెక్ట్ చేసిన డేటాని ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ డేటా. అంటే మీరే కనిపెట్టారు ఆ డేటాని. మీరు ఒక మెథడాలజీ ఏర్పాటు చేసుకుని ఒకటి సెర్చ్ చేయడానికి ఫ్యాక్ట్స్ ని వెతుక్కోవడం మొదలుపెట్టినప్పుడు మీరు సొంతంగా కలెక్ట్ చేసిన డేటాని ప్రైమరీ డేటా అంటాము. ఒక్కొక్కసారి దాని అవసరం పడదు. మనం ఎగ్జిస్టింగ్ డేటా, వేరే వాళ్ళు అదర్ రీసెర్చర్స్ చేసిన డేటాని కానీ, అదర్ ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ ఫ్యాక్ట్స్ కానీ, ఉదాహరణకి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ మ్యాపుల్లో ఉంటాయి, ఇండియన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ స్టాటిస్టిక్స్ ఉంటుంది, వాళ్ళ ఉంటాయి, అవి మనం వాడుకుంటాం కదా, దాన్ని సెకండరీ డేటా అంటాం. ఎగ్జిస్టింగ్ డేటాలో పాయింట్స్ వాడుకుంటే మన రీసెర్చ్కి దాన్ని సెకండరీ డేటా అంటాము. మనం స్వయంగా కొత్తగా కలెక్ట్ చేసుకున్న డేటాని ప్రైమరీ డేటా అంటాం. సో మొత్తానికి పర్టైనింగ్ టు యువర్ రీసెర్చ్ టాపిక్, you collect data, your gathering of data will be in two types: primary sources or secondary sources or existing data. The requirements of research, ఇది జస్ట్ చదివేస్తే మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క మాటని మనం ఒక్కొక్క టాపిక్ గా వెనకాల చదువుతాం.
ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివిటీ అంటే చెప్పాను మీకు నేను, జనరలైజబిలిటీ. దిస్ హాజ్ నథింగ్ టు డూ విత్ ది పర్సనల్ ఫీలింగ్స్ ఎట్సెట్రా. జనరలైజబిలిటీ, వెరిఫైయబిలిటీ, ఇవన్నీ ఉండేదాన్ని ఆబ్జెక్టివిటీ అంటాం. ఏ రీసెర్చ్ ఈజ్ ప్రిఫరబ్లీ షుడ్ బి మోర్ ఎన్ ఆబ్జెక్టివ్ ఎనాలిసిస్. రెండోది, ఇట్ షుడ్ బి రిలయబుల్. అంటే మనం రీసెర్చ్ చేసి ఒక రిజల్ట్ చెప్పాము, కంక్లూజన్ చెప్పి దిస్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ సచ్ అండ్ సచ్ ఏ ప్రాబ్లమ్ అని చెప్పినప్పుడు ఇట్ షుడ్ బి రిలయబుల్. దాని మీద ఆధారపడి చేస్తే మోసగిస్తే అది నాన్ రిలయబుల్ అవుతుంది. షుడ్ నాట్ బి లైక్ దట్. ఏ రీసెర్చ్ ఫైండింగ్, ఏ రీసెర్చ్ రిజల్ట్ గివెన్ షుడ్ బి రిలయబుల్, దెన్ ఇట్ ఈస్ వ్యాలిడ్. వ్యాలిడ్ మీన్స్, రిలయబుల్ అంటే ఇన్ దట్ పర్టికులర్ కేస్, వ్యాలిడ్ మీన్స్ దట్ షుడ్ బి వ్యాలిడ్ ఇన్ ఎనీ అదర్ ఇన్స్టెన్స్, సిమిలర్ ఇన్స్టెన్స్. అది ఇంకా డీటెయిల్స్ తర్వాత చూద్దాము. యాక్యురసీ, ఇప్పుడే మీకు నేను చెప్పాను వెనకాల, యాక్యురసీ, ఇట్ షుడ్ బి యాక్యురేట్, రిజల్ట్ షుడ్ బి యాక్యురేట్. దెన్ జనరలైజబిలిటీ అగైన్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇది ఆబ్జెక్టివిటీ అనేది క్వాంటిటేటివ్ గా వస్తుంది. జనరలైజబిలిటీ అనేది ఎక్స్టెండింగ్ ది ఆర్గ్యుమెంట్ ఇన్ అదర్ సిమిలర్ సర్కమ్స్టాన్సెస్ యాజ్ ఎ సొల్యూషన్, అది జనరలైజబిలిటీ. ఎంపిరికల్ రీసెర్చ్ అంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ టు బి అండర్స్టూడ్ యాజ్ క్వాలిటేటివ్ రీసెర్చ్. ఎంపిరికల్ రీసెర్చ్ ఈజ్ క్వాలిటేటివ్ రీసెర్చ్. అంటే ఇక్కడ నాట్ జస్ట్ ఇన్ నంబర్స్, క్వాంటిటీసే కాకుండా క్వాలిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ ఈజ్ నాట్ మెజరబుల్, క్వాలిటీ ఈజ్ నాట్ వెరిఫైయబుల్. క్వాలిటీ ఈజ్ ది అసెస్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ డిపెండింగ్ అపాన్ హిజ్ ఓన్ క్యాలిబర్, దాన్ని బట్టి ఉంటుంది అది. కనుక అది. తర్వాత సిస్టమేటిక్. ఏదైనా కానీ మనం ఒక సెర్చ్ ప్రాసెస్ లో ముందుకు వెళ్ళాలంటే ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాలి. ర్యాండమ్ గా ఏదేదో చేసేసి ఇదేదో వచ్చింది అంటే కాదు కదా. యూ షుడ్ బి ఏబుల్ టు గివ్ ఇట్ యాజ్ ఎ థియరీ. దెన్ కంట్రోల్డ్ ఫ్యాక్టర్స్. కంట్రోల్డ్ ఫ్యాక్టర్స్ అంటే ఏమిటంటే, మీరు ఒక్కొక్క డేటా కలెక్షన్ అప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అది ఏమిటనే డీటెయిల్స్ తర్వాత చూద్దాము. కంట్రోల్ చేయకపోతే మీ డేటా కలెక్షన్ మే బి రిఫ్లెక్టెడ్ రాంగ్లీ. అది కొన్ని ఫ్యాక్ట్. ఉదాహరణకి ఒక పెండ్యులం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మీరు అనుకోండి. చిన్న ఉదాహరణ జనరల్ గా చెప్తాను నేను మీకు. కంట్రోలబిలిటీ అంటే ఏమిటంటే, ఒక పెండ్యులం, మనం మీరు ఫిజిక్స్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న కాలేజీలో, ఇంటర్మీడియట్ లెవెల్లో ఎక్కడన్నా, లేదా హై స్కూల్ లెవెల్లో కూడా ఉంటుంది. పెండ్యులంతో గ్రావిటేషన్ మనం మెజర్ చేస్తాం, పెండ్యులం ఎక్స్పెరిమెంట్ చేస్తాము. పెండ్యులం ఊగుతుంది, మనం దాని ఆసిలేషన్స్ లెక్క పెడతాము, దానికి ఒక ప్రొసీజర్తో మనం చేస్తాము. దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసి G ఈజ్ ఈక్వల్ టు, అంటే యాక్సిలేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు 981 సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అని మనం ఏదో ఒక రిజల్ట్ మనం చెప్తాము. ఇది చెప్పేటప్పుడు కంట్రోలబిలిటీ ఎక్కడ ఉండాలి అని అంటే, ఆ పెండ్యులం మీరు ఒక ఆసిలేషన్, మీరు ఒక చిన్నది ఇచ్చి పుల్లు ఇచ్చి వదిలేసినప్పుడు ఆసిలేషన్ దానంతటా మీరు ఇచ్చినటువంటి పుల్ తోటే అది తిరగాలి తప్ప బయట నుంచి వచ్చే గాలితో ఆడేయడం మొదలెట్టింది అనుకోండి, యువర్ డేటా గివ్స్ యూ ఏ రాంగ్ థింగ్. 981 బదులు 2029 వస్తుంది అనుకోండి, అలా వస్తాయన్నమాట. సో మీరు ఇక్కడ ఏం కంట్రోల్ చేయాలి? బయట గాలి వచ్చి ఆ పెండ్యులం ఇష్టం వచ్చినట్టు తిరిగిపోకుండా, బయట గాలి లోపలికి రాకుండా కంట్రోల్ చేయాలి. దిస్ ఇస్ వాట్ వీ కాల్ కంట్రోల్ ఫ్యాక్టర్స్. సో అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ విధంగా ఒక్కొక్క డేటా కలెక్షన్ మంచిగా జరగాలి అని అంటే, అక్యురేట్ గా జరగాలి అని అంటే, certain external effects have to be controlled. This is what is called controlled factors. Then cyclical అంటే repeating things, రిపీట్ చేసి చూడాలి సిమిలర్ సిచ్యువేషన్స్ లో. దెన్ లాజికల్ అండ్ రెప్లికబుల్. లాజికల్ అంటే ఎనీథింగ్ షుడ్ బి లాజికల్ గా కాకపోతే ఇట్ ఈస్, వీ డు నాట్ కాల్ ఇట్ ఎ సిస్టమాటిక్ ఎట్ ఆల్. సో ఇట్ షుడ్ బి లాజికల్, ఇట్ షుడ్ స్టాండ్ టు ఎ లాజిక్. అండ్ దెన్ replicable means it should be అడాప్టివ్ ఇన్ అదర్ సిమిలర్ సిచ్యువేషన్స్. దీని రెప్లికాని అక్కడ వాడుకోగలగాలి. అంటే సబ్జెక్టు మారచ్చును, వింగ్ మారచ్చును, అయినప్పటికీ కూడా అప్రోచ్ మారకుండా, అంటే దిస్ అప్రోచ్ టువర్డ్స్ ఎ సొల్యూషన్ ఈజ్ రెప్లికేటెడ్ ఇన్ ది సిమిలర్ ఇన్స్టెన్సెస్. దాన్ని రెప్లికబిలిటీ అని అంటాం మనం. సో దీస్ ఆర్ ఆల్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ రీసెర్చ్, హౌ రీసెర్చ్ షుడ్ బి. తర్వాత ఆబ్జెక్టివ్స్ అంటే అసలు ఎందుకు చేస్తాం రీసెర్చ్, ఎందుకు చేయాలి, వాట్ ఈస్ అవర్ ఇంటెన్షన్ ఇన్ డూయింగ్ రీసెర్చ్ అంటే, థియరటికల్ ఆబ్జెక్టివ్స్ బై ఏ స్టడీ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ వేరియబుల్స్ అంటే ఇక్కడ ఎప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, మీరు ఫీడ్ చేసేటటువంటి ఇన్పుట్స్ అనమాట. ఇన్పుట్ ని వేరియబుల్ అని అంటాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎక్కడెక్కడ చిన్న ఎగ్జాంపుల్స్ చెబుతూ ఉంటాను. డోంట్ థింక్ దట్ ఈస్ ఎవ్రీథింగ్, బట్ ఒక అండర్స్టాండింగ్ కోసం వేరియబుల్ అని ఎందుకు అంటాం, ఎప్పుడు అంటాము అంటే, ఇప్పుడు మీకు బిహేవియర్ ఆఫ్ ఎ గ్యాస్ ఆర్ ఏ లిక్విడ్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్ అన్నాను అనుకోండి నేను. అప్పుడు మీరు ఎలా వెరిఫై చేస్తారు దాన్ని తెలుసుకోవాలి ఎలా అంటే,
ఒక 30 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఎలా ఉంటుంది, 40 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర అంతా, 50 డిగ్రీ సెంటిగ్రేడ్, 100 డిగ్రీస్, ఇట్లా ఎవ్రీ స్టెప్ ఆఫ్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ పెంచుకుంటూ పోతే హౌ దిస్ బిహేవియర్ ఆఫ్ ది గ్యాస్, సే ఇట్స్ ఎక్స్పాన్షన్ ఫీచర్స్, ఆర్ ఇట్స్ డికంపోజిషన్, ఆర్ వాట్ ఎవర్, అవన్నీ ఏమేమి ప్రాపర్టీస్ చూపిస్తుంది అనేది మీరు స్టడీ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ మీరు ఫీడ్ చేస్తున్నది ఏమిటి, యు ఆర్ స్టడీయింగ్ ఇట్స్ బిహేవియర్ ఓవర్ ఏ రేంజ్ ఆఫ్ టెంపరేచర్స్. ఇక్కడ టెంపరేచర్ అనేది మీరు, that is the input given to you, that is what we call variable. Variable means which you are going to change. 30 డిగ్రీలు, 40 డిగ్రీలు, 50 డిగ్రీలు, అందుకని దాన్ని వేరియబుల్ అంటాం. వేరియబుల్ మీన్స్ the parameter you are inputting, that is what is called variable. And what you are observing, for what you are conducting this exercise, what you are observing, you note down the result. ఏం జరుగుతుంది, ఇలా పెంచుకుంటూ పోతుంటే ఏం జరుగుతుంది అనేటటువంటి రిజల్ట్స్ ని మీరు టాబ్యులేట్ చేస్తారు. అంటే దిస్ ఈజ్ వేరియబుల్స్ అండ్ దిస్ ఈజ్ ది ఎక్స్పీరియన్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి న్యూ థియరీస్ ఆర్ ఫార్ములేటెడ్. సో మనం ఉన్న థియరీస్ ని వెరిఫై చేయొచ్చు, మాడిఫికేషన్ వస్తే చెప్పచ్చును, కొత్తగా థియరీస్ ని మాడిఫై కూడా చేయొచ్చును, మనం ఇంకొంచెం ఎక్కువ రేంజ్ లో చేయొచ్చును. ఒకళ్ళు ఇంతవరకు చేశారనుకోండి, మనం దాన్ని ఫర్దర్ ఎక్స్టెండ్ చేసి ఇంకా ముందుకెళ్తే ఇలా ఉంటుంది అని చెప్పొచ్చును. సో దీస్ ఆర్ మోస్ట్లీ యూజ్ ఇన్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇన్ సబ్జెక్ట్స్ లైక్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఎట్సెట్రా. మీరు మళ్ళీ ఇక్కడ చూడండి, ఫండమెంటల్ రీసెర్చ్, వెరైటీస్ ఆఫ్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ లో మనం చూసినప్పుడు వస్తుంది ఈ మాట. అప్పుడు నేను మీకు చెప్తాను చిన్న విషయం. ఫండమెంటల్ రీసెర్చ్ అని అంటే బేసిక్ రీసెర్చ్, అసలు ఒక విషయాన్ని కనిపెట్టడము అంటే అది. అంటే ఈ మనకి వాతావరణంలో ఉన్న గాలిలో నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది అని చెప్పారు. ఇది మొదలు కనిపెట్టడాన్ని మనం ఫండమెంటల్ రీసెర్చ్ అంటాం. మన చుట్టూ ఉన్న గాలిలో ఏమేమి గ్యాసెస్ ఉన్నాయి మొదలు కనిపెట్టినప్పుడు దాన్ని ఫండమెంటల్ రీసెర్చ్ అని అంటాం. తర్వాత దాంట్లో ఇంకేమైనా మిక్చర్స్ ఉన్నాయా, ఇంకా పొల్యూటెంట్స్ ఏమున్నాయి అనేవన్నీ కనిపెడతామే, అవన్నీ డీటెయిల్ రీసెర్చ్లు అవుతాయి అనమాట. సో ఫండమెంటల్ రీసెర్చ్ ఇస్ బేసిక్ రీసెర్చ్. అంటే దిస్ ఎసెన్షియల్లీ ఇన్వాల్వ్స్ ఎన్ ఇన్వెన్షన్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఫండమెంటల్ రీసెర్చ్. నార్మల్లీ దిస్ హ్యాపన్స్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఎట్సెట్రా. దెన్ ఫ్యాక్చువల్ ఆబ్జెక్టివ్స్, దీస్ రీసెర్చెస్ ఎయిమ్ ఎట్ ఫైండింగ్ న్యూ ఫ్యాక్ట్స్, అంటే కొత్త విషయాల్ని తెలుసుకోవటము. అంటే దీస్ ఆర్ జనరల్లీ డన్ ఇన్ సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ ఎట్సెట్రా. మనం ఈ రీసెర్చ్ ఇప్పుడు మనకి ఆయన ఆయన పేరేంటి, గణపతి శాస్త్రి గారు మనకి భాసుడు అనేవాడు ఏంటంటే క్రీస్తు పూర్వం కాలంలో వాడు. అంటే అవకాశం వచ్చినప్పుడు ఒక మాట చెప్తుంటా, క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో వాడు ఆయన భాసుడు నాటకాలు రాశాడు. భాసుడు చెప్పాలంటే కాళిదాస్కి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ ఆయన. కానీ ఆయన నాటకాలు రాశాడని, ఆయన నాటకాలు మనకి ఎప్పుడు దొరికాయో తెలుసా అండి? కేరళలో 20వ శతాబ్దం, 19వ శతాబ్దం చివరిలో, 20వ శతాబ్దంలో గణపతి శాస్త్రి గారు అనుకుంటా ఆయన పేరు, కేరళలో 13 డ్రామాలు దొరికాయి. ఆయన ఇప్పుడు ఏం చేశాడు, ఈ 13 డ్రామాలు ఏమిటి అనేది రీసెర్చ్, అంతే కదా. ఆయన ఏం చేశాడు, ఇవన్నీ భాసుడు రాసినవే అన్నీ ఒక దగ్గర దొరికాయి. ఆయన అలా చెప్పాడండి అన్ని భాసుడు రాసినవని. ఆయనకి ఎలా తెలుసు? ఆయనకి ఎప్పుడో క్రీస్తు పూర్వం రాసింది 20 శతాబ్దాల తర్వాత దొరికితే ఆయనకి ఎలా తెలిసింది అది భాసుడు అని అంటే రీసెర్చ్ అంతే. అంటే స్టైల్ ఆఫ్ రైటింగ్, వొకాబులరీ యూస్డ్, అండ్ మిగతా హిస్టరీ, చుట్టుపక్కల ఉన్న హిస్టరీలో అప్పుడు పరిస్థితులన్నీ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వటము, దాన్ని బట్టి ఫలానా టైము, అప్పుడు ఉన్న మనకి భాసుడు పేరు ఉంటుంది కదా, అప్పుడు ఉన్నటువంటి పేరు ఈయన ఉన్నాడు అని ఇవన్నీ రిలేట్ చేసుకుని, ఓహో ఇవన్నీ కూడా ఒక దగ్గర దొరికాయి, ఇవన్నీ భాసుడు నాటకాలు. ఆ 13 నాటకాలకి ఆయన భాస నాటక చక్రము అని పేరు పెట్టారు అనమాట. దిస్ ఈజ్ ఏ రిసెర్చ్ ఇన్ హిస్టరీ. ఇక్కడ మనకి లిటరేచర్ సంబంధించినటువంటి ఒక సర్వే అనమాట ఇది, ఒక రీసెర్చ్ అనమాట ఇది. సో ఇందులో ఏమిటివి ఫ్యాక్చువల్ ఆబ్జెక్ట్స్, ఇక్కడ న్యూ ఫ్యాక్ట్స్ ఫైండ్ చేస్తాం. నేను ఏం చేశాను ఇప్పుడు ఇక్కడ, ఆ 13 నాటకాలు అన్ని భాసుడు రాసినవి ఒక దగ్గర దొరికాయి. సో దీస్ ఆర్ జనరల్లీ డన్ ఇన్ సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ ఎట్సెట్రా. ఇంకొకటి ఏమిటి, అప్లికేషన్ ఆబ్జెక్టివ్స్. అప్లికేషన్ ఆబ్జెక్టివ్స్ అంటే మనం చెప్పుకున్నాం, అప్లికేషన్ అంటే ఏమిటి, మనం ఒక ప్రాబ్లం దగ్గర ఒక సొల్యూషన్ ని మనం రీసెర్చ్ చేసి సొల్యూషన్ తీసుకుంటే దాన్ని వేరే సిమిలర్ సిచ్యువేషన్స్ లో అప్లై చేసుకుంటే ఇట్ షుడ్ హోల్డ్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ జనరలైజబిలిటీ. సో అలా మనం ఇంకొక చోట వాడుకోవచ్చును. దిస్ ఈస్ ది అప్లికబిలిటీ ఆఫ్ ది ఫైండింగ్స్, దట్ ఈస్ ఎన్ ఆబ్జెక్టివ్. అది ఒక మన ఉద్దేశం అనమాట. దీస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ అప్లైడ్ రీసెర్చ్. అప్లైడ్ రీసెర్చ్ అంటే ఎగ్జిస్టింగ్ హైపోథిసిస్, వెరిఫైడ్ హైపోథిసిస్ ని మనం ఇంకొక చోట అప్లై చేసి అక్కడ వెరిఫై చేసుకోవటము అన్నమాట. తర్వాత టైప్స్ ఆఫ్ రీసెర్చ్. ఇంకా రీసెర్చ్ ఎన్ని విధాలుగా ఉండొచ్చును అని అంటే, ఇది మళ్ళీ ఎప్పుడు కూడా మీకు ఈ టైప్స్ అనేవి ఎలా ఉంటాయంటే,
వేరు వేరు యాంగిల్స్ లో, వేరు వేరు పాయింట్స్ ఆఫ్ వ్యూలో వేరు వేరు టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ వస్తాయి. అవి మనం చూద్దాం ఇక్కడ. ఒకటి ఏమిటంటే డిస్క్రిప్టివ్ రిసెర్చ్ అని అంటాం. ఒకటి డిస్క్రిప్టివ్ రిసెర్చ్ అని అంటే, డిస్క్రిప్టివ్ రిసెర్చ్ డిస్క్రైబ్స్ ఏ సిచ్యువేషన్, సబ్జెక్ట్, బిహేవియర్ ఆర్ ఫినామినన్. డిస్క్రిప్టివ్ అంటే ఏమైపోయిందండి, ఇది ఇక్కడ న్యూమెరికల్ కాదు, ఇక్కడ డిస్క్రిప్షన్. మీరు అంటే ఈ జనరల్ గా మీరు ఇలా అనగానే మీకు సబ్జెక్షన్ గుర్తుపెట్టుకోండి. మీరు డిస్క్రిప్టివ్ ఎక్కడ వస్తాయండి, హిస్టరీలోను, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ వీటిల్లో వస్తాయి. సో ఇట్స్ డిస్క్రైబింగ్ ఏ సిచ్యువేషన్ ని వర్ణించటము, ఒక సబ్జెక్టును, లేకపోతే ఒక బిహేవియర్ను. ఇది సైకాలజీలోకి వస్తుంది. బిహేవియర్ను ఆర్ ఒక ఒక జరుగుతుంది, వాతావరణ మార్పులు జరుగుతున్నాయి, గ్లోబల్ వార్మింగ్ ఒక ఫినామినన్, అది ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ కూడా మీకు, ఇవన్నీ డిస్క్రిప్టివ్ రిసెర్చ్ అని అంటాం. వీటన్నింటిలోనూ కూడా ఇవి ఎందుకు జరుగుతున్నాయి అనేటటువంటి రిసెర్చ్ చేస్తాం మనం. తర్వాత ఆన్సర్స్ క్వశ్చన్స్ లైక్ హూ, వాట్, వెన్, వేర్ అండ్ హౌ అసోసియేటెడ్ విత్ ఎ పర్టికులర్ రిసెర్చ్ క్వశ్చన్ ఆర్ ప్రాబ్లమ్. అంటే డిస్క్రిప్టివ్ రిసెర్చ్ అనే దాంట్లో ఏదైనా మీరు ఒక పాయింట్, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది జరిగింది అనుకుందాం మనం. అనుకుంటే క్వశ్చన్స్ లైక్ హూ, ఇది సరే, ఇది ఈ టాపిక్ హూ అనేది ఉండదు. లేదు, ఏదైనా కానీ ఒక ఒక లిటరేచర్ గురించి మాట్లాడేటప్పుడు ఎవరు అని, అందులో ఉన్నది ఏమిటి, అది ఎప్పటిది, అది ఎక్కడిది అని మనం, ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్టివ్ రీసెర్చ్ లో ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేసేలాగా మీరు డేటా పెట్టుకోవాలి. అండ్ హౌ అసోసియేటెడ్ విత్ పర్టికులర్ రీసెర్చ్ క్వశ్చన్ ఆర్ ప్రాబ్లమ్. మెథడ్స్ ఫాలోడ్ ఆర్ అబ్జర్వేషనల్ మెథడ్, సర్వే మెథడ్ అండ్ కేస్ స్టడీ మెథడ్. సో డిస్క్రిప్టివ్ రీసెర్చ్ లో ఇది ఇది నేను డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అంటే మీరు ఇక్కడ జనరల్ గా తీసుకోకండి మాటని. దిస్ ఈస్ ఎ టెక్నికల్ వర్డ్ ఫర్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ రీసెర్చ్. సచ్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ కాల్డ్ డిస్క్రిప్టివ్ రీసెర్చెస్. ఇందులో ఫాలో అయ్యే మెథడ్స్ ఏమిటంటే అబ్జర్వేషనల్ మెథడ్. డిస్క్రిప్టివ్ అని ఎప్పుడైతే అన్నామో మన అబ్జర్వేషన్ అంతే, దట్ కెన్ చేంజ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, కాన్సెప్ట్ ని బట్టి మారిపోవచ్చు, కాన్సెప్చువల్ గా ఉంటుంది అది. దెన్ సర్వే మెథడ్, ఇది కొంచెం న్యూమరికల్ గా పోతుంది. సర్వే మెథడ్ అంటే న్యూమరికల్ గా పోతుంది మళ్ళీని. డిస్క్రిప్షన్ అంటే మీరు ఆ జనరల్ గా ఇన్ ది పాపులేషన్, హౌ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లేడీస్ టు జెంట్స్, విమెన్ అండ్ మెన్ ఎలా ఉంది అన్నారు అనుకోండి, సర్వే చేస్తారు మీరు, శాంప్లింగ్ సర్వే చేసి, సో ఇంత పర్సంటేజ్ స్త్రీలు ఉన్నారు, ఇంత పర్సంటేజ్ పురుషులు ఉన్నారు అని మనం చెప్తాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ వి కాల్ సర్వే మెథడ్. ఇంకా కేసు స్టడీ మెథడ్ అంటే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందులో ఉండేటటువంటి విషయాలన్నీ ఆ కేసుకి సంబంధించి డీటెయిల్డ్ గా స్టడీ చేయడము, దాన్ని కేస్ స్టడీ అని అంటాం. ఇది మీకు అందరికీ తెలిసినదే. తర్వాత టైప్స్ ఆఫ్ డిస్క్రిప్టివ్ స్టడీస్ లో రెండు రకాలు ఉంటాయి. క్రాస్ సెక్షనల్ స్టడీ ఒకటి, లాంజిట్యూడినల్ స్టడీ ఒకటి. మీరు గుర్తించండి, నేను చెప్పాను మీకు, ఇందులో టెక్నికల్ టెర్మినాలజీ చాలా వస్తుంది. అండ్ ఈచ్ నామెన్క్లేచర్ కంటైన్స్ ఏ స్పెసిఫిక్ అండర్లయింగ్ మీనింగ్ ఫర్ దట్. అందుకని మనం కొంచెం కేర్ఫుల్ గా అటెన్షన్ పెట్టాలి. క్రాస్ సెక్షనల్ స్టడీ అండ్ లాంజిట్యూడినల్ స్టడీ. క్రాస్ సెక్షనల్ స్టడీ అంటే ఏమిటంటే, దిస్ ఈజ్ విత్ రిఫరెన్స్ టు టైం అండి. ఇక్కడ ఏం చేస్తాము, ఒక 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 ప్రాబ్లం కి మనం డేటా కలెక్షన్ చేసేటప్పుడు, టు ఫైండ్ ఏ సొల్యూషన్, టు అబ్జర్వ్ సంథింగ్, ఒక డేటా కలెక్షన్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేస్తుంటే ఒక పర్టికులర్ టైంలో వేరు వేరు శాంప్లింగ్స్ లో రిజల్ట్స్ అన్ని కూడా మనం తీసుకుంటాము. అంటే ఒకే టైంలో 10 గ్రూపుల్లో మనం రిజల్ట్స్, 10 గ్రూపుల్లో ఎంక్వైరీస్ చేసి రిజల్ట్స్ తీసుకుంటాము. ఇది ఒక పాయింట్ ఆఫ్ టైం, ఒక టైంలో జరుగుతుంది. దీన్ని మనం క్రాస్ సెక్షనల్ స్టడీ అని అంటాం. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది, ఆ పర్టికులర్ టైంలో ప్యాటర్న్ మనకు అర్థమవుతుంది అనమాట. రెండోది లాంజిట్యూడినల్ స్టడీ అని అంటాం. లాంజిట్యూడినల్ స్టడీ అంటే ఇన్ డిఫరెంట్ టైమ్ స్పెల్స్, దే కెన్ బి షార్ట్ ఆర్ లాంగ్, డజంట్ మ్యాటర్. అంటే ఒక 3 నెలల పాటు, ఓ నెలలో ఒక ఫ్యాక్ట్ స్టడీ చేశారు, సొసైటీలో బర్త్స్ అండ్ డెత్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఒకటి స్టడీ చేశారు. ఓ 5 ఏళ్ళు పోయాక మళ్ళీ చేయండి, ఇంకో 5 ఏళ్ళు పోయాక ఇంకొకసారి చేయండి. సో ఈ ఈ రేట్ ఆఫ్ డెత్స్ అండ్ బర్త్స్ వర్సెస్ బర్త్స్ ఇన్ ఎవ్రీ 5 years హౌ దట్ ప్యాటర్న్ ఈస్ చేంజింగ్ అనేది మనం చదవాలనుకోండి. సో ఓవర్ టైం చదువుతాం అది. సో సచ్ రీసెర్చెస్, సచ్ ఫైండింగ్స్ విచ్ స్ప్రెడ్ ఓవర్ ఏ టైం లాంజిట్యూడినల్లీ ఇన్ డిఫరెంట్ టైం పీరియడ్స్, మే బి షార్టర్ ఆర్ లాంగర్. దిస్ ఈస్ కాల్డ్ లాంజిట్యూడినల్ స్టడీ అని అంటాం. సో క్రాస్ సెక్షనల్ స్టడీ అని అంటే at a particular point of time, at different groups or different instances, what is the finding అనేటటువంటి క్రాస్ సెక్షనల్ స్టడీ అంటాము. అండ్ ఓవర్ ఎ టైం పీరియడ్, వాట్ ఆర్ ది ఫినామినన్ దట్ ఆర్ అండర్ గోయింగ్ అని స్టడీ చేసేదాన్ని లాంజిట్యూడినల్ స్టడీ అని చెప్పేసి అంటాం.
తర్వాత ఇంకొకటి ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. ఇది మనం పెద్దగా మనకు చెప్పక్కర్లేదు. ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే స్టడీస్ కాజ్ అండ్ ఎఫెక్ట్. మీకు నేను చెప్పాను. ఒక వేరియబుల్ ఇస్తారు, ఇన్పుట్ ఇస్తారు, అబ్జర్వేషన్ మీరు రికార్డ్ చేసుకుంటారు. ఇన్పుట్ ఏమవుతుంది, మీరు ఇచ్చేటువంటి ఫీడ్ ఏమవుతుంది, దట్ బికమ్స్ ది కాజ్, అండ్ వాట్ యు ఆర్ అబ్జర్వింగ్ బికమ్స్ ది ఎఫెక్ట్. నెట్ ఏమిటనమాట, ఇన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ మీన్స్ ఇట్స్ ది స్టడీ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. మీరు ఏమి ఇక్కడ మారుస్తూ ఉంటే దాని రిజల్ట్ ఏ విధంగా మారుతుంది అనేది చూస్తాం. టెస్టింగ్ ఈజ్ డన్ అండ్ కంక్లూజన్ ఈజ్ గివెన్. సో ఈ రకంగా మనం ఇక్కడ వేరియబుల్స్ ని మార్చుకుంటూ టెస్టింగ్ చేసుకుంటాము. ఆ వచ్చిన డేటాను బట్టి మనం కంక్లూజన్ చెప్తాం. ఇంకొకటి, మీరు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్లు ఇవి ఎలా ఉంటాయంటే, ఎక్కడెక్కడ చిన్న చిన్న టిప్స్ చెప్తానంటానుగా మీకు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఒక ఒక సిచ్యువేషన్, ఒక రీసెర్చ్ ప్రొసీడ్ అవుతుంది, దిస్ ఈజ్ ది సిచ్యువేషన్ అని ఒక సిచ్యువేషన్ డిస్క్రైబ్ చేస్తాడు. అంటే వన్ పర్సన్ హ్యాస్ మేడ్ ఏ ల్యాబొరేటరీ మోడల్, ఇట్లా మేడ్ ఏ ల్యాబొరేటరీ మోడల్, హీ హాజ్ ఎక్స్పెరిమెంటెడ్. అంటే డైరెక్ట్ గా రాకపోయినా ఇండైరెక్ట్ గా అట్లా వచ్చేలాగా ఒక సిచ్యువేషన్ ఇచ్చి, దిస్ కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ రీసెర్చ్ అని. చాలా రకరకాలైన రీసెర్చ్లు ఉంటాయి. రీసెర్చ్లు 15 రకాలు ఉన్నాయి, మనం చదువుతాం అవన్నీ. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ చూసాం, డిస్క్రిప్టివ్ రీసెర్చ్ చూసాం, ఇట్లా ఇంకా చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఇచ్చినప్పుడు మీరు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అని తెలుసుకోవడానికి ఏది ఏ రీసెర్చ్ లోకి అవుతుంది అంటే, ఒక్కొక్క టైప్ ఆఫ్ రీసెర్చ్ లో ఒక్కొక్క కొన్ని వర్డ్స్, కీవర్డ్స్ అని అంటాం. వీ కమ్ అక్రాస్ ది యూజ్ ఆఫ్ దోస్ కీవర్డ్స్. సో ఈ కీవర్డ్స్ లో ఏదైనా ఒకటి కనపడితే అది వెంటనే మీరు ఆ పర్టికులర్ దాని పేరు, ఆ రీసెర్చ్ టైప్ పేరు అది అని టిక్కు పెట్టాల్సి వస్తుంది. సో అటువంటిది మీకు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అంటే కీ టర్మ్స్ అసోసియేటెడ్. అంటే మీకు వాడు డిస్క్రైబ్ చేసిన సిచ్యువేషన్ లో ల్యాబొరేటరీ అని కనిపించింది అనుకోండి, మీరు ఏం చదవక్కర్లేదు, దాన్ని ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అని పెట్టేయచ్చు. అలాగే వేరియబుల్స్ అని కనపడింది అనుకోండి, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అని పెట్టి, వేరియబుల్ అంటే అంతేగా, ఇన్పుట్ ఇచ్చారో అవుట్పుట్ తెలుసుకోవడం, ఇదే కదా. సో దట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్. అలాగే డిగ్రీ ఆఫ్ కంట్రోల్, మీరు ఏమేమి కంట్రోల్ చేస్తున్నారు అంటే యు ఆర్ డూయింగ్ ఎన్ ఎక్స్పెరిమెంట్. ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేస్తున్నారు అని అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, యు ఆర్ డూయింగ్ ఏ ఎక్స్పెరిమెంట్. సో దట్ కమ్స్. సో వాల్యూ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్. సో ఇలాంటివి ఏదన్నా కానీ ఈ వర్డ్స్ మీకు కనపడితే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్, యూ హ్యావ్ టు క్లాసిఫై ఇట్ అండర్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అని చెప్పేయచ్చు. అంటే ఇవి షార్ట్ కట్స్. విషయం అది కాదు, మనకు మొత్తం అంతా డిస్క్రిప్షన్ తెలియాలి, ఏదేమిటి అనేది థియరీ తెలియాలి. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ దీస్ కీవర్డ్స్ మీన్స్, ఈ వర్డ్స్ కనపడగానే మీరు వెంటనే, మన టైమ్ ఈజ్ ది కీ హియర్ ఇన్ అవర్ ఎగ్జామ్, అందుకని వెంటనే యూ కెన్ కన్క్లూడ్ దట్ ఇట్ కమ్స్ అండర్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అని మీరు టిక్ పెట్టేయచ్చు. నెక్స్ట్, హిస్టారికల్ రీసెర్చ్. ఇట్ ఈస్ డన్ టు ఎగ్జామిన్ ది పాస్ట్ ఈవెంట్స్. హిస్టరీ అంటే అంతే కదా, ఎక్స్ప్లోరింగ్ ది పాస్ట్ ఈవెంట్స్ టు నో ది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ప్రజెంట్ డే ఈవెంట్స్. ఏదైనా ఒకటే, పాతదైనా కనుక్కోవచ్చును, లేదు ఇప్పుడు ఏదైనా ఒకటి విషయం జరుగుతోంది, ఇలా జరగడానికి దీని బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని వెనక్కి వెళ్ళి ఫ్యాక్ట్స్ ని వెరిఫై చేయటం, అది కూడా హిస్టారికల్ రీసెర్చ్ అవుతుంది. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్. ఈ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ ని ఏ విధంగా క్లాసిఫై చేశారు అంటే, ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలాగైతే నేను టైప్స్ ఆఫ్ రీసెర్చ్ కూడా ఆ విషయాన్ని బట్టి టైప్స్ 2-3 రకాలైనటువంటి క్లాసిఫికేషన్స్ ఉంటాయన్నాను. ఇక్కడ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ కూడా మీకు, మనకు అవుట్పుట్ ఏమిటి, మనం దేనికోసం రీసెర్చ్ చేస్తున్నాము అనేటటువంటి ఆబ్జెక్టివ్స్ ని బట్టి, తర్వాత స్పాన్ ఆఫ్ టైమ్ బట్టి, తర్వాత మీరు ఏ ఏ సిచ్యువేషన్స్ లో తీసుకుంటారు అనే దాన్ని బట్టి టైప్స్ ఆఫ్ రీసెర్చ్ మారుతూ ఉంటాయి. ఎన్ని రకాలుగా మారుతాయి అని అంటే, ఒకటి బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్స్. ఆబ్జెక్టివ్ అంటే అసలు మన టార్గెట్ ఏమిటి, మనం ఏమి సాధించాలనుకుంటున్నాము, దాన్ని బట్టి అంటే సాధ్యము, ఆ సాధ్యాన్ని బట్టి ఏమిటంటే ఫండమెంటల్ రీసెర్చ్. ఈ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది ఒక క్లాసిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్. డీటెయిల్ ఇంకా తర్వాత వస్తుంది. మీకు చెప్పాను ఫండమెంటల్ రీసెర్చ్ అంటే ఏమిటి, ఒరిజినల్ గా ఒక విషయాన్ని కనిపెట్టడం, లేదా ఒక కొత్త థియరీని ఇవాల్వ్ చేసి చెప్పడము, ఉన్నదాన్ని వెరిఫై చేయటము, అది కాదు. ఫండమెంటల్ మీన్స్ బేసిక్, మీన్స్ కొత్తగా కనిపెట్టడం, ఇన్వాల్వ్స్ ఇన్ ఇన్వెన్షన్ ఆర్ గివింగ్ అవుట్ ఏ న్యూ థియరీ అండ్ ఆల్ సచ్ థింగ్స్. ఇందులో ఏమేమి వస్తాయండి ఫండమెంటల్ రీసెర్చ్? ఇంకొకటి అడుగుతాడండి, ఒక పక్కనేమో ఈ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ రాస్తాడు, ఇంకొక పక్కనేమో ఇది ఏ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ లోకి వస్తుంది అని రాస్తాడు. ఉదాహరణకి ఈ పక్కన దాంట్లో ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అని వచ్చి, ఈ పక్క దాంట్లో ఫండమెంటల్ రీసెర్చ్ వచ్చి మ్యాచ్ అని అడిగితే, మీరు ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ని పెట్టుకెళ్ళి ఫండమెంటల్ రీసెర్చ్ గా పెట్టాల్సి వస్తుంది. ఇట్లా అనమాట. కనుక ఇవి జాగ్రత్తగా చూడండి. ఫండమెంటల్ రీసెర్చ్ లోకి ఏమొస్తాయంటే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అండ్ దెన్ హిస్టారికల్. అంటే ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసి మీరు న్యూమరికల్ గా ఒక వాల్యూ ఇచ్చిన తర్వాత అది వెరిఫైబుల్ అయినప్పుడు, మీరు ఏం చెప్పినా దట్స్ ఏ న్యూ థింగ్, యు ఆర్ గివింగ్ అవుట్ ఏ న్యూ థియరీ ఆర్ ఏ న్యూ ఫైండింగ్.
న్యూ థింగ్ విచ్ ఈస్ నాట్ ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్, అంతే కదా. అంటే దట్ బికమ్స్ ఏ ఫండమెంటల్ రీసెర్చ్. అలాగే హిస్టారికల్ రీసెర్చ్, అది కూడా ఫండమెంటల్ రీసెర్చ్ అవుతుంది. ఫిలసాఫికల్ రీసెర్చ్ ఎప్పుడు ఫండమెంటల్ గానే ఉండదు, అవి మారుతూ ఉంటాయి కదా, పర్సనల్ గా ఉంటాయి అవి. కాబట్టి అది మళ్ళీ క్వాలిటేటివ్ రీసెర్చెస్ లోకి వస్తాయి అవి ఇంకొక రకంగా. అది వచ్చినప్పుడు అది చూద్దామండి. దెన్ ఇంకోటి ఏమంటే యాక్షన్ రీసెర్చ్ బేస్డ్ ఆన్ ఆబ్జెక్టివ్ అన్నారు. యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటో కూడా మనం చూస్తాము. యాక్షన్ రీసెర్చ్ అంటే మనం ఏదైనా ఒక ఒక సిచ్యువేషన్ లో, మనం ఉన్న సిచ్యువేషన్ లో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి అని అనుకున్నాం, మనం సొల్యూషన్ తెచ్చుకోవాలి అని అనుకున్నాం. అనుకున్నప్పుడు ఏం చేస్తారు మీరు? యూ ప్లాన్ సర్టన్ థింగ్స్. ఓకే, దీని సొల్యూషన్ కాబట్టి ఇట్లా చేద్దాం. ఉదాహరణకి మీరు ఒక క్లాస్ టీచరు. సో క్లాస్ స్ట్రెంగ్త్ ని మెయింటైన్ చేయడము, క్లాస్ రొటీన్ అంతా మంచిగా వెళ్ళేలాగా చూడటము, అది మీ బాధ్యత యాజ్ ఏ క్లాస్ టీచర్. మీరు యూ అబ్జర్వ్ దట్ ది క్లాస్ అటెండెన్స్ ఈస్ ఫాలింగ్. టీచర్ ఏం చేస్తాడండి? ఎందుకు పడిపోతుంది? పడిపోకూడదు, దట్స్ ఏ ప్రాబ్లం, అంతే కదా. పడిపోకూడదు క్లాస్ పెరగాలి, లేకపోతే స్కూల్లో స్టూడెంట్స్ ఎవరు ఉంటారు, ఇంకా స్కూల్ ఖాళీ అయిపోతుంది. సో నేను ఈ అటెండెన్స్ ని పెంచాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తాడు. ఈ ప్లాన్స్, ఓకే, వీళ్ళకి ఇన్సెంటివ్ పెడదామా, లేదు వీళ్ళ సిలబస్ టఫ్ గా ఉంది అనుకుని మానేస్తున్నారా, సిలబస్ ని లైట్ చేద్దామా, లేదు మన టీచర్లు బాగోలేరు, చెప్పేవాడు బాగా చెప్పటం లేదు, వీడిని మారుద్దామా, లేదు వీడికి ట్రైనింగ్ ఇచ్చి వీడిని ఇంప్రూవ్ చేద్దామా, లేదు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని వీడిని కరెక్ట్ చేద్దామా. ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాడు. ఈ ప్లాన్ చేసుకుని ఏం చేస్తాడు? వాటిని అప్లై చేస్తాడు. అప్లై చేసిన తర్వాత అర్థమవుతుంది వర్కౌట్ అయిందా లేదా, అంటే స్టిల్ దట్ డౌన్ ట్రెండ్ ఈజ్ గోయింగ్ అహెడ్ ఆర్ జస్ట్ ఆగిందా, ఇంప్రూవ్ అవుతుందా, తెలుస్తేగా. సో దట్ ఈస్ ది వ్యాలిడిటీ. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాక్షన్ రీసెర్చ్. ఇది సాధారణంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోనే జరుగుతుంది యాక్షన్ రీసెర్చ్ అనేది. దెన్ అప్లైడ్ రీసెర్చ్ మీన్స్ ది ఎగ్జిస్టింగ్ రిజల్ట్స్ ని మనం వేరే చోట అప్లై చేసి టెస్ట్ చేసుకోవడం, పని చేస్తుందా పని చేయదా అని. ఎందుకంటే ముందు టెస్ట్ చేసుకోకుండా ఏది అప్లై చేసేయకూడదు కదా డైరెక్ట్ గాను, పర్టికులర్ గా అక్కడ లేనప్పుడు. సో దీస్ ఆర్ ఆల్ కీపింగ్ ఇన్ వ్యూ ది ఆబ్జెక్టివ్ ఫర్ విచ్ వీఆర్ క్యారింగ్ అవుట్ ది రీసెర్చ్ అనే దాన్ని బట్టి ఫండమెంటల్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, ఈ మూడు ఇందులోకి వస్తాయి. ఫండమెంటల్ రీసెర్చ్ లో ఏమేమి వస్తాయంటే ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ వస్తుంది, హిస్టారికల్ రీసెర్చ్ వస్తుంది, ఫిలసాఫికల్ రీసెర్చ్ వస్తుంది. దాని బేస్డ్ ఆన్ స్టడీ పీరియడ్. ఇది ఇప్పుడే మనం వెనకాల చదివాము, లాంజిట్యూడినల్ అండ్ క్రాస్ సెక్షనల్. క్రాస్ సెక్షనల్ మీన్స్ in various samples at a given point of time, at a single given point of time. Longitudinal means a pattern over a period, time period. ఇది లాంజిట్యూడినల్ అప్రోచ్ అని అంటాం మనం. టైప్స్ ఆఫ్ రీసెర్చ్: ఫండమెంటల్ రీసెర్చ్, లేదు ప్యూర్ రీసెర్చ్, లేదు బేసిక్ రీసెర్చ్. ఇదంతా మనం చెప్పుకున్నాము. ఇది కొత్త విషయం కనిపెట్టడము, లేదు కొత్త థియరీని ఇవ్వటము. ఇది అప్లైడ్ రీసెర్చ్ మనం చెప్పుకున్నాము. ఇట్ ఈస్ ఏ మెథడాలజీ టు సాల్వ్ ఏ స్పెసిఫిక్ పర్టికులర్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఆర్ ఏ గ్రూప్. దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ బిజినెస్, మెడిసిన్ అండ్ ఎడ్యుకేషన్. అంటే ఇక్కడ మనం ఎగ్జిస్టింగ్ మోడల్స్ ని అప్లై చేసుకుని సొల్యూషన్స్ ట్రై చేసి సొల్యూషన్స్ కనుక్కుంటాము. యాక్షన్ రీసెర్చ్, ఇది కూడా నేను మీకు ఇప్పుడు ఒక స్కూల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, అంతే ఉంటుంది. ఈ యాక్షన్ రీసెర్చ్ లో మీకు సైక్లికల్ స్టెప్స్ కూడా చూడండి. ప్లాన్, అబ్జర్వ్ అండ్ రిఫ్లెక్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సైక్లికల్ స్టెప్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే రీసెర్చ్ సైక్లికల్ గా ఉండాలి అంటే ఒక ఒక సిస్టమేటిక్ గా, ఒక ఆర్డర్లీగా, సైంటిఫిక్ గా ఉండాలి అంటాం కదా. ప్లాన్, యాక్ట్, అబ్జర్వ్, రిఫ్లెక్ట్. ఇప్పుడే నేను మీకు చెప్పాను. ప్లాన్, క్లాస్ రూమ్ లో అటెండెన్స్ పడిపోతుంది, ఏం చెయ్యాలి అది పడిపోకుండా ఉండాలంటే ఐ ప్లాన్. అండ్ దెన్ ఐ యాక్ట్ అకార్డింగ్ టు మై ప్లాన్ అండ్ ఐ అబ్జర్వ్ ది అవుట్కమ్, ఐ అబ్జర్వ్ ది రిజల్ట్. ఏమైంది నా ప్లానింగ్, దాన్ని యాక్షన్ లో పెడితే రిజల్ట్ ఏమి వచ్చిందా లేదా. ఇఫ్ ఐ గెట్ ఏ పాజిటివ్ రిజల్ట్ ఐ విల్ రిఫ్లెక్ట్, దట్స్ ఆల్. ఇది ఈజ్ ఏ రిజల్ట్. సో ఎక్కడైనా కానీ స్కూల్లో క్లాసులో స్కూల్ స్ట్రెంగ్త్ పడిపోతూ ఉంటే మీరు ఇలా ప్రొసీడ్ అవ్వండి, దట్ ఇంప్రూవ్స్ అని మనం వీ కెన్ జనరలైజ్ ఇట్ అండ్ సే దట్ ఈస్ వాట్ వీ కాల్ రిఫ్లెక్షన్. టైప్స్ ఆఫ్ రీసెర్చ్ చాలా ఉంటాయని చెప్పాను. తర్వాత కాన్సెప్చువల్ రీసెర్చ్ డెవలప్స్ న్యూ కాన్సెప్ట్స్ టు రీఇంటర్ప్రిట్ ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్స్. ఇది ఏమిటంటే కాన్సెప్ట్ అనగానే మీకు అర్థం అవ్వాలి. అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అంటే యూ కెనాట్ సే ఇట్ న్యూమరికల్లీ, అది అబ్స్ట్రాక్ట్ గా ఉంటుంది అనమాట. ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఈ కాన్సెప్ట్ కరెక్టా కాదా. ఉదాహరణకి మీకు ఒక రిలీజన్, భగవంతుడు ఈ సృష్టి ఎలా ఏర్పాటైంది, ఒక పరమాత్మ ఏర్పాటు చేశాడు, అది ఒక బిలీఫ్, అది ఒక కాన్సెప్ట్. అది ఇంకొకళ్ళు ఇంకో రకమైన కాన్సెప్ట్ చెప్తారు, అందుకని వేరు వేరు మతాలు వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ కాన్సెప్చువల్ రీసెర్చెస్. ఎవరు చెప్పిన థియరీకి వాళ్ళు ఒక బేసిక్స్, ఒక ప్రూఫ్ ఇస్తారు వాళ్ళు. సో ఆ ప్రూఫే ఉంటుంది అనమాట. అది అంటే కాన్సెప్చువల్ రీసెర్చ్ వచ్చినప్పుడు డెవలప్స్ న్యూ కాన్సెప్ట్స్ టు రీఇంటర్ప్రిట్ ఎగ్జిస్టింగ్ కాన్సెప్ట్స్.
ఇది థియరిటికల్ గానే ఉంటుంది, లాజికల్ గా ఉంటుంది. దీనికి టెస్టింగ్ ఉండదు, ఎక్స్పెరిమెంటేషన్ ఉండదు, క్వాంటిటేటివ్ గా ఏమీ ఉండదు ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ ఏ న్యూమరికల్ రీసెర్చ్. Empirical research relies on experience or observation alone without regards for the system and theory. ఇక్కడ ఏమిటి, ఒక పర్టికులర్ పర్సన్ రీసెర్చర్ ఎవరైతే ఉన్నాడో ఆ రీసెర్చర్ యొక్క తన అబ్జర్వేషన్, తన ఎక్స్పీరియన్స్, తన నాలెడ్జ్ ని బట్టి మాత్రమే అతని రీసెర్చ్ ముందుకు సాగుతుంది. ఇట్ ఈస్ ఏ డేటాబేస్డ్ రీసెర్చ్ కమింగ్ అప్ విత్ కన్క్లూజన్స్ దట్ కెన్ బి వెరిఫైడ్ బై అబ్జర్వేషన్ ఆర్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మీరు వెరిఫై చేసుకోవచ్చు. లేదు, ఈ ఎంపిరికల్ మీకు చెప్పాను, ఎంపిరికల్ కెన్ బి క్వాంటిటేటివ్. అలా అయితే ఇఫ్ ఇట్ ఈస్ క్వాంటిటేటివ్ యూ కెన్, అంటే ఎన్ ఎంపిరికల్ రీసెర్చ్ can include qualitative and quantitative, means empirical and numerical. If it is numerical, you can verify that by experimentation. If it is empirical or qualitative, you can check it by observation. This belongs to the positivist approach. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీరు ఒకటి చూసుకోవాలి, పాజిటివిజం అండ్ పోస్ట్ పాజిటివిజం అని రెండు టెక్నికల్ టర్మ్స్ వస్తాయి మీకు. అంటే నేను వచ్చినప్పుడల్లా మీకు అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ కూడా మాట చెప్పాను, మళ్ళీ అది వచ్చినప్పుడు కూడా మళ్ళీ చెప్తాను, సో దట్ యు గెట్ యూస్ టు ది టర్మినాలజీ. సో పాజిటివిస్టిక్ అప్రోచ్, పోస్ట్ పాజిటివిస్టిక్ అప్రోచ్ అంటే, పాజిటివిస్టిక్ అప్రోచ్ ఏమిటంటే రేషనల్ అప్రోచ్ అని అంటాం మనం. అంటే మనం ఏది చూసామో దాన్ని మాత్రమే నమ్ముతాం. ఇక్కడ రిలైస్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ అబ్జర్వేషన్ అని చూసారా, మనం చూసింది అంటే మన పంచ జ్ఞానేంద్రియాలతో కనపడిన దాన్ని ఒప్పుకుంటాం మనం, అంతే. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ పాజిటివిస్టిక్ అప్రోచ్. పోస్ట్ పాజిటివిస్టిక్ అంటే కొంచెం అధ్యాత్మం కలుస్తుంది అనమాట అక్కడ. అంటే దేర్ వాల్యూస్ అండ్ సెంటిమెంట్స్ ఆల్సో కమింగ్ టు ప్లే విత్ రెఫరెన్స్ టు యువర్ రీసెర్చ్ ప్రొసీడింగ్స్. దాన్ని పోస్ట్ పాజిటివిస్టిక్ అప్రోచ్ అంటాం. తర్వాత వస్తుంది అది. తర్వాత క్వాంటిటేటివ్ రీసెర్చ్, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్, ఈ రెండు మళ్ళీ కంపారిజన్స్ చదువుతాం వీటిల్లో మనం, ఏమిటి తేడాలు ఏమిటి అనేది, క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ కి ఏమిటి. క్వాంటిటేటివ్ రీసెర్చ్ ఈస్ డీల్స్ విత్ నంబర్స్ అండ్ స్టాటిస్టిక్స్, ఇది మళ్ళీ చెప్పాను నేను మీకు. క్వాంటిటేటివ్ అనగానే న్యూమరికల్ అని అనొచ్చు దీన్ని. సో దట్ డీల్స్ ఓన్లీ విత్ నంబర్స్. ఏ హైపోథసిస్ కెన్ బి టెస్టెడ్ బై సిస్టమేటికలీ కలెక్టింగ్ అండ్ అనలైజింగ్ డేటా, వి నో దిస్. దెన్ క్వాలిటేటివ్ రీసెర్చ్, క్వాలిటేటివ్ రీసెర్చ్ అంటే డిస్క్రిప్టివ్ రీసెర్చ్ అని చెప్పాం కదా, దట్ గోస్ అండర్ క్వాలిటేటివ్ రీసెర్చ్. హిస్టారికల్ రీసెర్చ్ గోస్ అండర్ క్వాలిటేటివ్. ఇందులో ఏమిటి, డీల్స్ విత్ వర్డ్స్ అండ్ మీనింగ్స్. ఇందులో ఏమిటి, ఒక పర్టికులర్ ఆ పర్సన్ చేసేదాన్ని బట్టి, అతని ఐడియాస్ ని బట్టి, అతని ఎక్స్పీరియన్సెస్ ని బట్టి ఇన్ డెప్త్ స్టడీ చేసి గివ్స్ అవుట్ అబ్జర్వేషన్స్. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్వాలిటేటివ్ రీసెర్చ్. అండ్ దెన్ డిడక్టివ్ రీసెర్చ్ అండ్ ఇండక్టివ్ రీసెర్చ్ అని అంటాం. డిడక్టివ్ రీసెర్చ్ అంటే మీకు నేను షార్ట్ కట్ కూడా చెప్పాను. ఈ రెండు ఒకటి, ఒక జనరల్ సేయింగ్ ని బట్టి ఒక పర్టిక్యులర్ కేసుకి వెళ్ళడం. మీకు ఇంతకుముందు ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పున్నాను టీచింగ్ యాప్టిట్యూడ్ చెప్పినప్పుడు. సో దాన్ని అది ఒక రీసెర్చ్. అలాగే ఒక పర్టిక్యులర్ కేసులో వచ్చిన అబ్జర్వేషన్ ని జనరలైజ్ చేసి ఆల్ సిమిలర్ ఇన్స్టెన్సెస్ కి ఎక్స్పాండ్ చేయడం అనే దాన్ని మనం గోయింగ్ ఫ్రమ్ పర్టిక్యులర్ టు జనరల్ అంటాము. అయితే డిడక్టివ్ ఇండక్టివ్ ఒకటి జనరల్ నుంచి పర్టికులర్కి వెళ్ళడము, ఒకటి పర్టికులర్ నుంచి జనరల్ కి రావడము ఉంటుంది. కానీ ఎప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఏది అనేది ఎప్పుడు అనుమానం వస్తుంది మనకి, కంపల్సరీగా వస్తుంది, అది తప్పలేదు, రావడంలో వస్తుంది ఆ కన్ఫ్యూజన్. అందుకని గుర్తు ఒకటి, ఒక నమోనిక్ కొండ గుర్తు డిడక్టివ్ అంటే డీజీపీ అని గుర్తు పెట్టుకోండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ షార్ట్ కట్ డీజీపీ. అంటే డిడక్టివ్ మీన్స్ గోయింగ్ ఫ్రమ్ జనరల్ టు పర్టికులర్, ఆటోమేటిక్ గా ది అదర్ వన్ ఇస్ ది అదర్ వే రౌండ్. సో ఇండక్టివ్ మీన్స్ going from a particular instance and generalizing it to the all other similar instances. That is what is called inductive research. Then hypothetical deductive method అంటాం. ఇది ఒకటి కొత్తగా ఒక 3-4 ఏళ్ల నుంచి పరీక్షల్లో ఎక్కువ అడుగుతున్నాడు ఈ రెండు, హైపోథెటికల్ డిడక్టివ్ అండ్ ఎంపిరికల్ ఇండక్టివ్. హైపోథెటికల్ డిడక్టివ్ మెథడ్ అంటే సైంటిఫిక్ థియరీ అంటే హైపోథెటికల్ స్టేట్మెంట్. హైపోథెటికల్ స్టేట్మెంట్ ఏ ప్రపోజల్ మేడ్ అని అర్థం. హైపోథెటికల్ స్టేట్మెంట్ డస్ నాట్ మీన్ ఇట్ ఈస్ ది ట్రూత్. మీరు అనుకున్నది, దిస్ కెన్ బి ది సొల్యూషన్ అనో, లేదు దిస్ ఈస్ వాట్ ఐ థింక్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్ అని అనుకున్నది మీరు రాస్తారు. ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం కూడా సొల్యూషన్ కనుక్కోవడమే కాదండి, అసలు ప్రాబ్లం ఏమిటి అనేది కనుక్కోవడం కూడా ఒక రీసెర్చే కదా. ముందు ప్రాబ్లం ఏమిటో తెలియాలిగా. ఉదాహరణకి వరుసగా అందరికీ వరుస పెట్టి వాంతులు విరోచనాలు అయిపోతున్నాయి ఆ పల్లెటూరులో అని అన్నారు. ఇప్పుడు ప్రాబ్లం మీకు తెలుసును, దానికి ఇప్పుడు మీరు ముందు చూసేది ఏమిటి, అక్కడ ముందు చూడాల్సి సొల్యూషన్ కాదు, అక్కడ అసలు ఇది ఎందుకు వస్తుంది అనేది ముందు తెలిసాక కదా సొల్యూషను. సో ఇక్కడ వన్ పార్ట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్
with those symptoms, why these are occurring, why this epidemic is going on here in this place, what is the reason? It is contamination of water, is it contamination of air, or what, or is it a food contamination? ఇది ముందు ఫైండింగ్ అవుట్ ఏ ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రీసెర్చ్. దెన్ వన్స్ ప్రాబ్లమ్ ఈజ్ ఫౌండ్ అవుట్ వీ గో ఫర్ సొల్యూషన్స్. అది తర్వాత నెక్స్ట్ రీసెర్చ్ అనమాట ఇట్లా. సో ఇందులో చూడండి, ఏ సైంటిఫిక్ థియరీ అంటే ఒక ప్రపోజల్ కెన్ బి కన్స్ట్రక్టెడ్, అంటే కన్స్ట్రక్టెడ్ అంటే మీరు ప్రెస్యూమ్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఫర్ దిస్ పర్పస్ క్వాంటిటేటివ్ డేటా ఈజ్ యూస్డ్. అంటే మీకు తెలిసినటువంటి డేటాని బట్టి అది చేశారు. దాన్ని మేకింగ్ ఏ హైపో అంటే హైపోథెటికల్ స్టేట్మెంట్ అనమాట. హైపోథెటికల్ మీన్స్ ఏ ప్రపోజల్ మీన్స్ ఎన్ అప్రాక్సిమేట్ స్టేట్మెంట్. ఇది కావచ్చు అని చెప్పడమే, అంతేగాని దట్స్ నాట్ డెఫినెట్ ట్రూత్ అని కాదు. సో హైపోథెటికల్ స్టేట్మెంట్ అండ్ దెన్ వ్యాలిడేటింగ్ ఇట్ విత్ క్వాంటిటేటివ్ డేటా అని. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక హాస్టల్లో ఉండే వాళ్ళకి ఏదో జరిగింది, ఏదో గబగబా అందరికీ, ఒక విద్యార్థులందరికీ హాస్టల్లో ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి కదా, ఏమంటే ఫుడ్ పాయిజన్. ఎందుకు ఫుడ్ పాయిజన్ జరిగి ఉండదు, ఈ రోజు ఏం పెట్టారు అని అడుగుతారు. సో అక్కడ చూస్తారు, ఏమిటి రాని వాళ్ళు ఉంటారు, అందరికీ వస్తుందని అక్కడ ఉంటుందని కూడా లేదు, కొందరు రాకపోవచ్చును. సో ఈ వచ్చిన వాళ్ళందరూ తిన్న పదార్థం ఏంటి, రానివాడు తినని పదార్థం ఏమిటి? దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ క్వాంటిటేటివ్ డేటా, లెక్కలు పెట్టడమే అంతే. సో అలాంటి దాన్ని బట్టి మీరు చేసుకున్న హైపోథెటికల్ స్టేట్మెంట్ ఇట్ మే బి ఫుడ్ పాయిజనింగ్ అని మీరు హైపోథెటికల్ స్టేట్మెంట్ పెట్టుకున్నారు. చెక్ చేస్తే ఎస్ అది ఫుడ్ పాయిజనింగ్ వల్ల వస్తుంది, వాటర్ వల్ల రాలేదు అని తెలిసింది మీకు, ఇంకా వేరే పొల్యూటెంట్స్ ఏమీ లేవు అని తెలిసింది. దెన్ యూ దట్ ఈస్ సపోర్టెడ్ బై యువర్ క్వాంటిటేటివ్ డేటా విత్ యువర్ ఎంక్వైరీస్ విత్ దిస్ ఆల్ ది ఎన్వైరన్మెంట్. అది దిస్ విల్ బి ఇన్ అన్ అరేంజ్డ్ సెట్టింగ్ లైక్ ఏ ల్యాబ్ ఎట్సెట్రా. ఇక్కడ కూడా మీరు స్టేట్మెంట్స్ చూడండి. హైపోథెటికల్ డిడక్టివ్ అనగానే మీకు ఎప్పుడైతే సెట్టింగ్ అంటే అరేంజ్డ్ సెట్టింగ్ అనే మాట కనపడింది అంటే అది హైపోథెటికల్ డిడక్టివ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఒక సెట్ వేసుకుని, ఒక ల్యాబొరేటరీలో ఒక ఎక్స్పెరిమెంట్ తయారు చేసుకుని, ఒక ప్రొసీజర్ పెట్టుకుని, దాని ప్రకారం మీరు ఇక్కడ దీన్ని ఈ మెథడ్ లో రీసెర్చ్ కి ప్రొసీడ్ అవుతారు అనమాట. ఇంకొకటి ఎంపిరికో ఇండక్టివ్ మెథడ్. ఇది ఎందులో వస్తుందంటే సాధారణంగా హిస్టరీ అటువంటి సబ్జెక్టులు, సైకాలజీ, ఫిలాసఫీలో వస్తూ ఉంటుంది ఎంపిరికో ఇండక్టివ్. ఇదేంటి, ఫస్ట్ క్వాలిటేటివ్ డేటా ఈజ్ కలెక్టెడ్ ఎంపిరికలీ ఫ్రమ్ స్పెసిఫిక్ కేసెస్ టు జనరలైజ్ ది రీసెర్చ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ చూడండి, ఇది క్వాంటిటేటివ్, మీరు చూశారు కదా, ఇది క్వాంటిటేటివ్. హైపోథెటికో డిడక్టివ్ ఈజ్ క్వాంటిటేటివ్, ఎంపిరికో ఇండక్టివ్ ఈజ్ క్వాలిటేటివ్. ఇక్కడ ఏం చేస్తారు, ముందు క్వాలిటేటివ్ డేటా అంటే దిస్ కమ్స్ అండర్ డిస్క్రిప్టివ్ రీసెర్చ్ మెథడాలజీలోకి వస్తుంది. ఇది ఇక్కడ ముందు క్వాలిటేటివ్ డేటాని అక్కడ ఉన్న ప్రాబ్లమ్ సంబంధించి అవైలబుల్ డేటా అంతా కలెక్షన్ చేస్తారు అనమాట. క్వాలిటేటివ్ డేటా కలెక్షన్ అండ్ మేకింగ్ కంక్లూజన్. అది అయిన తర్వాత దాన్ని మీ సొంత అబ్జర్వేషన్స్, ఎంపిరికల్ అంటే ఏమిటి, మీ ఫీలింగ్స్, మీ అబ్జర్వేషన్స్, మీ పర్సనల్ స్టడీస్, దాన్ని బట్టి దాన్ని టెస్ట్ చేసుకుని ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత యూ విల్ మేక్ ఏ కంక్లూజన్ అని ఉంటుంది. ఇక్కడ మీరేమి సెట్ చేయరు, న్యాచురల్ సెట్టింగ్ లోకి వెళ్తారు మీరు. ఒక ఏరియాలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక గొడవ వచ్చింది, ఒక కమ్యూనల్ రైట్స్ జరిగాయి, ఎందుకు అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి మనం. ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటాయా, ఇంత పూర్వం ఎన్నిసార్లు జరిగాయి, ఏ కారణాల వల్ల జరిగాయి, లేకపోతే ఎవరెవరి వల్ల జరిగాయి, ఎవరెవరు దీన్ని ఇనిషియేట్ చేస్తున్నారు, ఇటువంటివన్నీ ముందు వాటితో ఒక ఐడియా వేసుకుని ఆ విధంగా అబ్జర్వేషన్ చేసి, ఓహో ఇది ఇప్పుడు ఇందువల్ల జరిగింది అని మనం తయారు చేస్తాం అనమాట. సో దిస్ విల్ బి డన్ ఇన్ ఎ న్యాచురల్ సెట్టింగ్. ఇక్కడ వీడు సెట్ చేసుకునేది ఏముండదు, ఆ గ్రౌండ్ మీద ఉన్నది దగ్గర వెళ్ళి చేస్తాడు. ఇది హైపోథెటికల్ డిడక్టివ్ అంటే అలా కాదు. శాంపుల్స్ ఒక చోట ఒక ఎపిడమిక్ వచ్చింది, ఆ శాంపుల్స్ కలెక్ట్ చేసి లాబొరేటరీకి వస్తాడు, ఒక టెస్ట్ పెడతాడు, ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, అవన్నీ వాళ్ళ తిండి అంతా చెక్ చేస్తాడు. ఓహో ఇందులో ఫలానా పొల్యూటెంట్ వచ్చింది, ఏదో కెమికల్ కలిసింది, అది పాయిజనస్ అని కనిపెడుతూ ఉంటాడు. సో హైపోథెటికల్ డిడక్టివ్ ఈజ్ ఎన్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్డ్ సెటప్ అండ్ ఎంపిరికో ఇండక్టివ్ ఈజ్ ఇన్ ఏ న్యాచురల్ సెటప్, న్యాచురల్ సరౌండింగ్. ఈ హైపోథెటికల్ డిడక్టివ్, ఎంపిరికో ఇండక్టివ్ కి రెండింటికి మనం చూస్తే ఏమవుతుందంటే, మీకు చెప్పాను నేను, హైపోథెటికల్ డిడక్టివ్ ఈజ్ డిజిపి. ఇది డిడక్టివ్ అంటే జనరల్ టు పర్టిక్యులర్. అంటే ఎప్పుడైతే డిడక్టివ్ అన్నామో జనరల్ టు పర్టిక్యులర్ అంటే ఇక్కడ జనరల్ గా అబ్జర్వ్డ్ ఫ్యాక్ట్ ని పర్టికులర్ కేసెస్ కి అప్లై చేయటము. అండ్ కంపేర్ టు దట్ ఇండక్టివ్ అంటే ఏమిటిది, పర్టికులర్ కేసులో ఉన్న అబ్జర్వేషన్ ని జనరలైజ్ చేయడము అనేది ఇక్కడ ఇండక్టివ్ అవుతుంది అనమాట. ఎంపిరికో ఇండక్టివ్ అని అంటాం.
తర్వాత మీకు ఇప్పుడే చెప్పాను నేను, హైపోథెటికల్ డిడక్టివ్ ఇస్ క్వాంటిటేటివ్. ఎక్కడైతే ల్యాబొరేటరీ అని వచ్చిందో అది క్వాంటిటేటివ్. ఇది ఎంపిరికో ఇండక్టివ్, ఇక్కడ క్వాలిటేటివ్ అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ అంటే డిపెండింగ్ అపాన్ ది ఎగ్జిస్టింగ్ క్వాలిటేటివ్ డేటా వి మేక్ ఏ స్టేట్మెంట్. Then making a hypothetical statement and validating it with quantitative data. This is done in controlled setting. ఈ మాట గుర్తుపెట్టుకోండి, కంట్రోల్డ్ సెట్టింగ్ అని వస్తే ఇట్ కమ్స్ అండర్ ది టైప్ ఆఫ్ రీసెర్చ్ హైపోథెటికల్ డిడక్టివ్ అని అర్థం అనమాట. ఇందులో ఏం చేస్తాం, ఒక స్టేట్మెంట్ చేసి ఒక ల్యాబ్ స్టడీ చేస్తాం మనం. అంటే మనం ఇన్పుట్స్ వేరియబుల్స్ ఇస్తాము, అబ్జర్వ్డ్ ఫ్యాక్ట్స్ తీస్తాము, టాబ్యులేట్ చేస్తాము, రిజల్ట్ కనిపెడతాము. దిస్ ఈజ్ ఆల్ ఇన్ న్యూమరిక్స్ ఫిగర్స్ లో ఉంటుంది. దట్ మీన్స్ ఇట్స్ ఏ క్వాంటిటేటివ్ రీసెర్చ్ అనమాట. ఇక్కడ ఏమిటి, ఫస్ట్ కలెక్టింగ్ క్వాలిటేటివ్ డేటా ఎంపిరికలీ టు జనరలైజ్ ది రీసెర్చ్ అబ్జర్వేషన్స్. ఇది ముందు ఇక్కడ క్వాలిటేటివ్ డేటా తీసుకుంటాము, మన అబ్జర్వ్ డేటా తీసుకుని అప్పుడు జనరలైజేషన్ మనం పెడతాము. దిస్ ఈస్ డన్ ఇన్ ది న్యాచురల్ సెట్టింగ్. అక్కడ ఏముందో దాన్ని స్టడీ చేస్తున్నారు, మీరేమి క్రియేట్ చేసి స్టడీ చేయట్లేదు ఇక్కడ. తర్వాత దిస్ ఈజ్ ఏ మేడప్ సెట్టింగ్, ఇక్కడ మనం తయారు చేసుకుంటాం ల్యాబ్ లో. దిస్ ఈజ్ ఏ న్యాచురల్ సెట్టింగ్, మనకు తెలుసును. దిస్ ఈజ్ న్యూమరికల్, ఇవన్నీ కూడా క్వాంటిటేటివ్ అంటేనే న్యూమరికల్. ఇది ఎంపిరికల్ మీన్స్ దిస్ ఈజ్ క్వాలిటేటివ్. టెస్టింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ థియరీ. ఈ హైపోథెటికల్ డిడక్టివ్ ఎందుకు చేస్తాము అని అంటే, ఉన్న థియరీని టెస్ట్ చేయడానికి. అంటే ఇంకొన్ని వేరియబుల్స్ ఇచ్చి మరికొన్ని వేరియబుల్స్ ఇచ్చి అది సేమ్ బిహేవియర్ నడుస్తోందా అని మనం దాని వ్యాలిడిటీని టెస్ట్ చేయవచ్చును. ఇది డెవలపింగ్ ఏ న్యూ థియరీ. ఇప్పుడు ఇక్కడ కొత్తగా మనం ఒక న్యాచురల్ సెట్టింగ్ లో చూస్తున్నాం కనుక కొత్తగా ఒక విషయాన్ని మనం అక్కడ కనుక్కుంటున్నాము. సో దీస్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ హైపోథెటికల్ డిడక్టివ్ అండ్ ఎంపిరికల్ ఇండక్టివ్. ఇందులో వచ్చే మాటల్ని బట్టి వాడు ఒక సెట్టింగ్ ఆఫ్ ఏ రీసెర్చ్ ఇచ్చి ఇది కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ రీసెర్చ్ అని 4 టైపులు, ఫండమెంటల్ రీసెర్చ్, అప్లైడ్ రీసెర్చ్, హైపోథెటికల్ ఇండక్టివ్, ఎంపిరికల్ డిడక్టివ్, ఇట్లా ఏమైనా ఇచ్చాడు అనుకోండి, మీరు అందులో ఏది అనేది గుర్తు పెట్టుకోవాలి. అందుకని ఇవి అర్థం చేసుకుంటే గుర్తుండిపోతుంది. దీంతో ఈ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ రేపు కంటిన్యూ చేద్దామండి. ఇక్కడికి ఆప్ చేస్తాను నేను. ధన్యవాదాలు. రైట్ అండి. బాయ్, గుడ్ నైట్. టుమారో ప్లీజ్ అటెండ్ ఆన్ టైం, విల్ మీట్. థ్యాంక్ యూ.